హలో హాయ్ ఫ్రెండ్స్. డ్యూ టు కరోనా వల్ల అందరూ ఇళ్ళలోనే ఉండి ఫోటో స్టూడియోలు ఫోటోగ్రఫీ ప్రోగ్రామ్స్ అన్నీ వాయిదా పడిన సందర్భంలో నికాన్ సంస్థ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్ ఈ ఇంట్లో ఉన్న లాక్డౌన్ పీరియడ్లో కూడా టెక్నాలజీ పరంగా కాస్త నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ పెంచుకుంటే బాగుంటుందనే కాన్సెప్ట్ తోటి దేశవ్యాప్తంగా ప్రముఖ మెంటర్స్ తోటి లేకపోతే ఫోటోగ్రఫీ ఎక్స్పర్ట్స్ తోటి రఘురాయ్ గారు లాంటి ఎక్స్పర్ట్స్ తోటి అనేక మందితోటి ఈ క్లాసెస్ని ఇప్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మహాగణేష్ ఎంటర్ప్రైజెస్ కరీంనగర్ వారి సహకారంతో నికాన్ సంస్థ ఈరోజు మీకు ఈ 4 to 5 ఈ సెషన్ ఏంటంటే మిర్రర్లెస్ డెమో పైన 1 గంట సేపు మీకు ఈ సెషన్ ఉంటుంది. వ్యూవర్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే మీకు డౌట్స్ ఉండి ఉండొచ్చు. మీ డౌట్స్ని చివరి 15 మినిట్స్లో మీరు చాటింగ్ ద్వారా మీ డౌట్స్ రైజ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ నాకున్న జ్ఞానం మేరకు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. సరే, ఈరోజు మన కాన్సెప్ట్ చూసుకున్నప్పుడు మిర్రర్లెస్ డెమో. మిర్రర్లెస్ డెమో అన్నప్పుడు యాక్చువల్గా మిర్రర్లెస్ కెమెరా ఏంటి, దాని గురించి మాట్లాడాల్సిన సందర్భం. మరి మిర్రర్లెస్ కంటే ముందు మనం వాడుతున్న కెమెరాలు, ప్రజెంట్ వాడుతున్న కెమెరాలు ఏంటంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్. డిఎస్ఎల్ఆర్ కంటే ముందు ఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉండేవి, అంటే ఫిల్మ్ రోజుల్లో. మరి ఎస్ఎల్ఆర్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అని అనేవాళ్ళం. మరి సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అని అనేటప్పుడు మరి ఎందుకు సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అనేవాళ్ళు, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, కెమెరాకి ఎక్కువ లెన్సులు ఉంటాయని ఈ జనరేషన్లో ఇప్పుడు ఫోటోగ్రఫీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అవగాహన లేదు. కాబట్టి ఒక విషయం చెప్పాలి ఏంటంటే అప్పట్లో 2 లెన్సులతోటి కూడిన కెమెరాస్ ఉండేవి. అటువంటి కెమెరాస్ని టిఎల్ఆర్ లెన్సెస్ అనేవాళ్ళు. రోలిఫ్లెక్స్ కానీ మామియా కానీ అనేకమైన కెమెరాలు మన పెద్దలు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ తమ స్టూడియోస్లో ఫోటోగ్రఫీ కోసం ఉపయోగించేవాళ్ళు. అటు కెమెరాకి 2 లెన్సులు ఉండేవి, అందుకని వాటిని టిఎల్ఆర్స్ అనేవాళ్ళు. అంటే టిఎల్ఆర్స్ తర్వాత ఈ ఎస్ఎల్ఆర్స్ వచ్చాయి కాబట్టి ఫిల్మ్ కెమెరాస్ సింగిల్ లెన్స్తో వచ్చిన కెమెరాలు వచ్చాయి కాబట్టి సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ ఎస్ఎల్ఆర్ కెమెరాస్గా పేర్కొన్నాం. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ప్రజెంట్ ఉపయోగిస్తున్నారు. డిఎస్ఎల్ఆర్ డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా. డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా. మరి డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ ఎలా అయింది అంటే ఫిల్మ్ పొజిషన్లో, ఫిల్మ్ ప్లేస్లో డిజిటల్ సెన్సార్ అనేది ఏర్పాటు చేయబడింది కాబట్టి ఎస్ఎల్ఆర్ కెమెరాపై డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాగా డిఎస్ఎల్ఆర్ కెమెరాగా పిలుస్తున్నాం. ఇప్పుడు అందరూ డిఎస్ఎల్ఆర్ ఉపయోగిస్తున్నారు. మరి కొత్తగా మిర్రర్లెస్ కెమెరాస్ వస్తున్నాయి. ఒకప్పుడు మనం చిన్నప్పుడు మనం చూసాము, లేదా నేను ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో 1990లోకి వచ్చినప్పటికి కూడా అప్పట్లో ఎవరు ఊహించలేదు ఫోటోగ్రఫీ రంగంలో కంప్యూటర్స్ వస్తాయని, ఇంత అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి డిజిటల్ కెమెరాస్ ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించని పరిణామం. అలాగే 2000 సంవత్సరంలో నేను కంప్యూటర్ వాడినప్పుడు, P3 సిస్టమ్ వాడినప్పుడు సిఆర్టీ మానిటర్ ఉండేది. క్యాథోడ్ రే ట్యూబ్ సిఆర్టీ మానిటర్స్ ఉండేవి. అంటే చాలా బరువుగా బల్కీగా ఉండేది. అది పైకి లేపాలంటేనే 14 ఇంచెస్ మానిటర్, 15 ఇంచెస్ మానిటర్ చాలా బరువుగా ఉండేది. కానీ కాలక్రమంలో తర్వాత చూసినప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఎల్సిడి స్క్రీన్స్, తర్వాత ఎల్ఈడి స్క్రీన్స్, ఇవాళ అలాగే మన ఇండ్లలో టీవీస్ కూడా ఒకప్పుడు డబ్బా టీవీలు, పెద్ద టీవీలు ఉండేవి, 21 ఇంచెస్ టీవీలు. ఆ తర్వాత ఎల్సిడీలు వచ్చాయి, తర్వాత ఎల్ఈడీలు వచ్చాయి, చాలా థిన్గా చాలా స్లిమ్గా వచ్చాయి. అలాగే కెమెరాస్లో కూడా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్కీగా ఉంటాయి కాబట్టి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ చాలా బరువుగా ఉండి లాంగ్ టైం షూట్ చేసినప్పుడు చేతి మణికట్టు నొప్పి పట్టడం కానీ నొప్పి అవ్వడం కానీ, ఎక్కువసేపు ఫోటోగ్రఫీ చేయలేకపోవడం కానీ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కెమెరా సైజ్ కూడా తగ్గి కన్వీనియంట్ పెరగాలి, ఈజీగా క్యారీ చేయాలనే కాన్సెప్ట్లో ఈ మిర్రర్లెస్ కెమెరాస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్కి సందేహం ఏంటంటే మరి నికానే కాదు అన్ని కంపెనీలు ఇవాళ మిర్రర్లెస్ అంటున్నాయి. మరి మిర్రర్లెస్ భవిష్యత్తులో మిర్రర్లెస్ ఉంటుందా, డిఎస్ఎల్ఆర్ ఉంటుందా? మరి ఒక పక్కన డిఎస్ఎల్ఆర్లో కూడా మా కంపెనీ నికాన్ని చూసినట్టయితే మీరు D780 లాంచ్ చేసాం ఇటీవల కాలంలో, D6 రాబోతుంది. మరి D6 వస్తున్నప్పుడు మరి D6
D5 కంటే అడ్వాన్స్డ్ కెమెరా. మరి అలాంటి కెమెరా వచ్చేటప్పుడు మరి డిఎస్ఎల్ఆర్స్ ఇంకా వస్తున్నాయి కదా సార్, మరి మిర్రర్లెస్ ఏంటి, మిర్రర్లెస్ భవిష్యత్ ఏంటి అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్గా ఉంది. కానీ ఒకటి మాత్రం ఏంటంటే భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది మిర్రర్లెస్దే అని చెప్పొచ్చు. అందుకే నికాన్ మాత్రమే కాదు, మిగతా మా కాంపిటేటివ్ కంపెనీస్ అన్నీ కూడా మిర్రర్లెస్లోకి వచ్చాయి. చిన్న చిన్న కంపెనీస్ కూడా మిర్రర్లెస్ కెమెరాస్ని అందిస్తున్నాయి. మరి ముఖ్యంగా మనం ఈరోజు మిర్రర్లెస్కి డిఎస్ఎల్ఆర్కి డిఫరెన్సెస్ని గమనిద్దాం. అలాగే మరి ఇంకా ఎందుకు డిఎస్ఎల్ఆర్స్ వస్తున్నాయి, మరి మిర్రర్లెస్ ఎందుకు వాడతారు, మిర్రర్లెస్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో అంటే Z6, Z7 ఆర్ G6 ఆర్ G7 ఈ మిర్రర్లెస్ G6, G7 కెమెరాస్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ కెమెరాస్ని ఎందుకు కొనాలి, కాంపిటేటివ్ కంపెనీస్ మీకు తెలిసిన అదర్ కంపెనీస్ 2-3 టాప్ కంపెనీలు ఉన్నాయి. ఆ 2 కంపెనీలకి ఈ కంపెనీకి మా నికాన్ కంపెనీకి G6కి G7కి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏంటి, ఇప్పటి వరకు మా కాంపిటేటివ్ కంపెనీస్ కెమెరాలు ఉపయోగిస్తున్న దేశంలో అతిపెద్ద ఫోటోగ్రాఫర్స్, మన రాష్ట్రంలో అతిపెద్ద సంస్థలు ఎందుకు నికాన్లోకి షిఫ్ట్ అవుతున్నారు అనేది ఈరోజు మన క్లాస్లో పరిశీలిద్దాం. డిఎస్ఎల్ఆర్ కెమెరా చాలా బల్కీగా, చాలా పెద్దగా ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరా, ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరా ఏంటంటే చాలా బరువుగా, చాలా పెద్దగా ఉండేది, చాలా పెద్దగా ఉండేది. సో చాలా పెద్దగా బరువుగా ఉంది కాబట్టి స్టిల్ ఇది D90 కెమెరా, క్రాప్ ఫ్రేమ్ కెమెరా, ఇంకా మీరు ఎఫ్ఎక్స్ ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ కనుక చూసినట్టయితే ఈ ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ ఇంకా బరువుగా ఉంటాయి, మరింత బరువుగా ఉంటాయి. మరి ఇలా బరువు మోయాలి అంటే ఎక్కువసేపు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గించడం కోసము, సైజ్ తగ్గించడం కోసము ఒకే బ్యాగ్లో మీకు కావాల్సిన మినిమం కిట్ తోటి ట్రావెల్ చేయడానికి, ఈజీగా క్యారీ చేయడం కోసం మిర్రర్లెస్ కెమెరాస్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ మిర్రర్లెస్ కెమెరా బరువులో తక్కువ, సైజులో తక్కువ, ఫీచర్స్ కూడా అనేకమైన ఫీచర్స్ని అందించడం జరుగుతుంది. అందుకే ఈ జనరేషన్లో ఎక్కువగా మిర్రర్లెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఒక నిమిషం డిఎస్ఎల్ఆర్ నుంచి మిర్రర్లెస్లోకి వెళ్ళే ముందు మరి ఇంకా ఎందుకు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ రిలీజ్ చేస్తున్నారు సార్, మరి డిఎస్ఎల్ఆర్స్ ఎవరు వాడాలని కూడా మీరు అడగచ్చు. నేను చెప్పాను డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ బల్కీగా, బరువుగా ఉంటాయని. అది కొన్ని సందర్భాల్లో అడ్వాంటేజ్ కూడా, అంటే కొన్ని సందర్భాల్లో అంటే ఎస్పెషల్లీ అంటే స్టెబిలైజేషన్ పరంగా, అంటే షేక్ కాకుండా ఆ బరువు వల్ల ఈజీగా ఫోటోగ్రఫీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి, డ్యూ టు రంజాన్ ఫాస్టింగ్ వల్ల వాటర్ తాగే అవకాశం కూడా లేదు కాబట్టి కాస్త ఏమైనా ఇబ్బంది ఉంటే క్షమించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే చివరి 15 మినిట్స్లో మాత్రం ఖచ్చితంగా చాట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో డిఎస్ఎల్ఆర్స్ ఎందుకు అంటే ఇంకా కొంతకాలం మనుగడ సాగించే అవకాశం ఉంది, అట్లీస్ట్ ఇంకో 4-5 ఇయర్స్ వరకైనా. సో ఆ తర్వాత ఎలాగో మిర్రర్లెస్లో ఇంకా అడ్వాన్స్డ్ కెమెరాస్ రాబోతున్నాయి, అన్ని కంపెనీలు తీసుకురాబోతున్నాయి, దాంట్లో క్రమంగా నికాన్ కూడా తీసుకురాబోతుంది. మరి ముఖ్యంగా ఈరోజు మరి డిఎస్ఎల్ఆర్లో వ్యత్యాసం ఏంటి చూసినప్పుడు, ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ కెమెరా ఇది మనం చూసినప్పుడు దీన్ని ఎఫ్ మౌంట్ అంటే నికాన్ ఎఫ్ మౌంట్ కెమెరాస్గా పిలిచేవాళ్ళం. ఓకే, ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరా. ఇకపోతే ఇది మిర్రర్లెస్ కెమెరా. ఈ మిర్రర్లెస్ కెమెరా చాలా చిన్నగా, అంటే మీరు ఇలా చూసినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. సో చాలా చిన్నగా అంటే ఇది మీరు చూసినప్పుడు చాలా చిన్నగా కనపడుతూ ఉంటుంది. అంటే బాడీ సైజ్ తగ్గిపోయింది, మరి బరువు తగ్గిపోయింది, ఈజీగా అయిపోయింది. ఇది ఫుల్ ఫ్రేమ్ కెమెరా, మళ్ళీ ఇది క్రాప్ ఫ్రేమ్ కెమెరా. అదే మనం ఫుల్ ఫ్రేమ్ కెమెరాతో కంపేర్ చేసినప్పుడు మరింత బరువుగా, మరింత బల్కీగా, సైజులో పెద్దగా ఉంటుంది. లాక్డౌన్ కారణం వల్ల నికాన్ కంపెనీ నుంచి కానీ నా నుంచి కానీ టెక్నికల్గా మరింత మెరుగ్గా మీకు లైవ్ షో ఇవ్వలేకపోతున్నాం, దాన్ని కూడా గమనించండి. లాక్డౌన్ వల్ల అన్ని రకాలైన ఫెసిలిటీస్ లేవు, నా టెక్నికల్ టీం అందుబాటులో లేరు, నేను ఇంటి నుంచే మీ క్లాస్ తీసుకుంటాను కాబట్టి అందుబాటులో ఉన్న వనరుల మేరకు నేను మీకు లైవ్ షోని ది బెస్ట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను.
సరే, ఇప్పుడు ఇది ఎఫ్ మౌంట్గా చెప్పాను. ఇప్పుడు మనము కొత్తగా ఈ మిర్రర్లెస్ కెమెరాస్లో ఏంటంటే దీని మౌంట్ ఏమంటామంటే జీ మౌంట్. అంటే జీ మౌంట్ అంటే జీ సిరీస్ మౌంట్. సరే, దీని మౌంట్ని గమనించినప్పుడు ఏది పెద్దగా ఉంది ఏది చిన్నగా ఉంది అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే జీ మౌంట్ పెద్దగా ఉంది అంటే మౌంట్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు యాక్చువల్గా నికాన్ 1959వ సంవత్సరంలో ఈ మౌంట్ని తయారు చేసింది. 1959లో, అంటే ఆల్మోస్ట్ 60 ఇయర్స్ తర్వాత, 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ మౌంట్ని మార్చి జీ సిరీస్ మౌంట్ని ఇవ్వడం జరిగింది. అంటే మౌంట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, మౌంట్ పెరగడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి అనేది మనం ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుందాం. మౌంట్ పెరిగితే లాభమా, సైజ్ పెరిగితే లాభమా, నష్టమా అనేది ఆలోచిద్దాం. జనరల్గా ఈ 59లో ఏదైతే మౌంట్ తయారు చేయబడిందో చాలా చిన్న మౌంట్. ఇదే మీరు లెన్స్ కూడా గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎఫ్ మౌంట్కి వచ్చే లెన్స్, ఇది వచ్చి జీ మౌంట్కి వచ్చే లెన్స్. ఆటోమేటిక్గా ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా అర్థమయ్యేది ఏంటంటే ఈ జీ సిరీస్ మౌంట్ పెద్దగా ఉంది కాబట్టి, లెన్స్ పెద్దగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ లైట్ సెన్సార్కి రీచ్ అవుతుంది అనేది చాలా ఈజీగా అర్థమయ్యే విషయం. సో ఎప్పుడైతే లైట్ ఎక్కువగా సెన్సార్కి చేరిందో ఎక్కువ డేటా సెన్సార్కి చేరే అవకాశం ఉంటుంది, మంచి అవుట్పుట్ పొందే అవకాశం ఉంటుంది. అందుకోసం నికాన్ 101 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉన్నప్పటికి కూడా మిర్రర్లెస్లో రావడంలో కాస్త లేటుగా అంటే ఎందుకు లేటుగా అంటే టెక్నాలజీ పరంగా అనేకమైన పరిశోధనలు చేసి, అంటే నికాన్ యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడాలంటే నికాన్ మారుమూల పల్లె ప్రాంతాల్లో ఫోటోగ్రాఫర్స్ ఉపయోగించే D40 కెమెరా దగ్గర నుండి ప్రపంచంలో అత్యంత టెక్నాలజీని, అంటే అత్యంత ఎక్కువ టెక్నాలజీని ఉపయోగించే నాసా అంతరిక్షంలో ఉపయోగించే ఎక్విప్మెంట్ వరకు అందజేసేది నికాన్ సంస్థ. అంటే మారుమూల పల్లె ప్రాంతం నుంచి ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్న నాసాకు కూడా సప్లై చేస్తున్న కంపెనీగా నికాన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీ. ఎందుకు చెప్తున్నానంటే మిర్రర్లెస్లో కాస్త ఆలస్యంగా రావడంలో చాలామంది నికాన్ యూజర్స్ అదర్ కంపెనీస్ వైపు వెళ్ళిన మాట వాస్తవం. సో ఎందుకు మరి ఆలస్యంగా వచ్చింది అంటే వేరే కంపెనీస్ ఏదైతే మిర్రర్లెస్లోకి వచ్చాయి వాళ్ళ యొక్క మిస్టేక్స్ కానీ వాళ్ళ యొక్క లోటుపాట్లన్నీ కూడా చూసుకొని నికాన్ వాటన్నిటిని సరిచేస్తూ వాటికంటే మెరుగైన అవుట్పుట్ ఇచ్చే విధంగా ఎక్కువ టెక్నాలజీ తక్కువ ధరకు అందించే విధంగా చేయటం కోసం ప్రత్యేకంగా ఈ నికాన్ జీ సిరీస్ మౌంట్ ప్రపంచంలోనే ఫుల్ ఫ్రేమ్ కెమెరా సెక్టార్లో అతిపెద్ద ఇన్నర్ డయామీటర్ కలిగిన 55 mm డయామీటర్ కలిగిన కెమెరాగా మౌంట్గా తీసుకురావడం జరిగింది. జీ సిరీస్ మౌంట్ని 55 mm మౌంట్. మరి ఇతర ఏ కంపెనీ కెమెరాలు కూడా, మా కాంపిటేటివ్ కంపెనీ కెమెరా కూడా, ప్రపంచంలో ఏ కెమెరా కూడా ఫుల్ ఫ్రేమ్ కెమెరా సిరీస్, మీడియం ఫార్మాట్ గురించి నేను మాట్లాడట్లేదండి, ఫుల్ ఫ్రేమ్ సిరీస్లో బిగ్గెస్ట్ మౌంట్, ఇన్నర్ మౌంట్ ఉన్నటువంటి 55 mm ఉన్నటువంటి కెమెరాగా G6 అండ్ G7 కెమెరాస్ని మేము పేర్కొంటాం. సో ఈ 55 mm వల్ల కలిగిన లాభం ఏంటి అంటే ఆటోమేటిక్గా లైట్ ఎక్కువగా పాస్ అవుతుంది. తద్వారా మౌంట్ పెద్దదైనప్పుడు లెన్స్ కూడా కాస్త పెద్దదైంది. అంటే మనం దీంతో కంపేర్ చేసినప్పుడు, ఎఫ్ మౌంట్తో కంపేర్ చేసినప్పుడు లెన్స్ కూడా పెద్దదైంది. ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది, ఎక్కువ సమాచారం లోపలికి వెళ్తుంది.
దానివల్ల ఏమైందంటే ఇంజనీర్స్కి, కెమెరాస్ తయారు చేసే ఇంజనీర్స్కి సౌలభ్యం వచ్చింది. ఏంటి సౌలభ్యం అంటే మరింత ఫాస్ట్ లెన్సెస్ని తయారు చేసే అద్భుతమైన అవకాశం మా ఇంజనీర్స్కి లభించింది. ఇవాళ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 0.95 అపార్చర్ తోటి 58mm లెన్స్ని ప్రపంచంలో ప్రవేశపెట్టగలిగామంటే అది నికాన్ సంస్థకే సాధ్యమైంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా. ఇప్పటివరకు మీరు 1.8లు 1.4లు చూశారు, మేము 1.2 1 కూడా కాదు 0.95 తోటి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 58mmని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఇటీవల కాలంలో టైపా ప్రకటించిన అవార్డ్స్లో కూడా 4 అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది. అంటే నికాన్ తాను అందిస్తున్న కేవలం ఫోటోగ్రఫీ ఉత్పత్తులు కావచ్చు, కొంత సైంటిఫిక్గా హెల్త్ ఇండస్ట్రీలో పనికొచ్చే మైక్రోస్కోప్స్ కావచ్చు, బైనాక్యులర్స్ కావచ్చు, ఇలాంటి ప్రొడక్ట్స్ తప్ప అదర్ ఎక్విప్మెంట్స్ ఎక్కువగా తయారు చేయదు. కాబట్టి పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది ఫోటోగ్రఫీ పైన పెడుతుంది. కాబట్టి అనునిత్యం ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో D40 నుంచి ఈ రోజు వరకు వస్తున్న ఏ కెమెరా కూడా ఏ ఫోటోగ్రాఫర్ని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు. ప్రతి కెమెరా కూడా ఒక సక్సెస్ఫుల్ మోడల్గా రన్ అవుతూ అందరి ఆదరాభిమానం చూరగొంటూ ఇవాళ మిర్రర్లెస్లో కాస్త లేట్గా రావడం ఎందుకు అంటే కారణం ఏంటంటే మిగతా కంపెనీల్ని ఓవర్కమ్ చేయడం కోసం, వాళ్ళు ఇవ్వని టెక్నాలజీని మేము ఇవ్వడం కోసం. ఇప్పుడు మేము 55mm మౌంట్ ఇచ్చాం. మా కాంపిటేటివ్ కంపెనీస్ తమ మౌంట్ని మార్చలేవు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కెమెరాస్ వృధా అయిపోతాయి కాబట్టి, లెన్స్లన్నీ దానికి తగ్గట్టుగా తయారయ్యాయి కాబట్టి. దీని యొక్క అడ్వాంటేజ్ వల్ల లైట్ ఎక్కువ రావడం వల్ల లెన్సెస్ తయారు చేయొచ్చు. ఫాస్ట్ లెన్సెస్ అంటే 1.2 0.95 లాంటి లెన్సెస్ తయారు చేయడానికి ఆస్కారం దొరికింది. దాంతోపాటు ఎప్పుడైతే ఈ 55mm మౌంట్ వచ్చిందో దీనికి తోడుగా మరొక విప్లవం ఏంటంటే, మరొక రెవల్యూషన్ ఏంటంటే మా కాంపిటేటివ్ కంపెనీస్ కంటే కూడా ఫ్లేంజ్ డిస్టెన్స్ ఆర్ ఫ్లేంజ్ ఫోకల్ డిస్టెన్స్ ఆర్ రిజిస్టర్ అని కూడా అంటూ ఉంటారు. ఏంటది అంటే ఈ మౌంట్ ప్లేస్ నుంచి లోపల ఉండే సెన్సార్ వరకు ఉండే డిస్టెన్స్. అంటే సెన్సార్ ఇక్కడ ఉంది అనుకుంటే లోపల ఈ డిస్టెన్స్ని మాత్రమే ఏమంటారంటే ఫ్లేంజ్ డిస్టెన్స్ అని అంటారు. ఈ ఫ్లేంజ్ డిస్టెన్స్ని తగ్గించడం ద్వారా, ఒక పక్కన మౌంట్ని పెంచడం ద్వారా, రెండో ప్రక్కన ఫ్లేంజ్ డిస్టెన్స్ కూడా మిగతా మా కాంపిటేటివ్ అన్ని కెమెరాల కంటే అతి తక్కువ ఫ్లేంజ్ డిస్టెన్స్ కలిగిన కెమెరా G6 అండ్ G7 మిర్రర్లెస్ కెమెరాస్. ఇంత అద్భుతమైన టెక్నాలజీ దీంట్లో ప్రవేశపెట్టబట్టే హైదరాబాద్లో అతిపెద్ద ఫోటోగ్రఫీ సంస్థల్లో ఒకటైనటువంటి విజయ్ ఈజం సంస్థ కావచ్చు, ఈజం గారిది కావచ్చు, ఆర్జే వెడ్డింగ్స్ అండ్ ఫిలిమ్స్ కావచ్చు, బెంగళూరులో నీతా శంకర్ గారు కావచ్చు, అనేక మంది భారతదేశంలో గొప్ప ఫోటోగ్రాఫర్స్గా పేరుగాంచిన వాళ్ళు, ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు, గతంలో వేరే కంపెనీల కెమెరాలు వాడుతున్న వాళ్ళు, ఆ కంపెనీ కెమెరాలు మీరు మానవద్దు, ఆ కంపెనీ కెమెరాలు కంటిన్యూ చేయమని అడిగినప్పటికీ కూడా ఈ టెక్నాలజీకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ప్రాక్టికల్గా చేసి చూసి 1 నెల రోజుల పాటు వాడి ఆ తర్వాత ఆ కంపెనీస్కి, మాకంటే ముందు వచ్చిన మిర్రర్లెస్ కంపెనీస్కి, కెమెరాస్కి గుడ్ బై చెప్పి నికాన్ కంపెనీలోకి మారటం మీరు చూస్తున్నారు. సో ఎందుకు మారుతున్నారు అంటే దాంట్లో క్రమంలో ఒకటి మౌంట్ సైజ్, 2 16mm ఫ్లేంజ్ ఫోకల్ డిస్టెన్స్. అంటే ఈ 16mm ఫ్లేంజ్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా బాడీని స్లిమ్గా తయారు చేసే ఆస్కారం దొరికింది. బాడీ చాలా స్లిమ్ అయిపోయింది. ఎందుకు? ఫ్లేంజ్ డిస్టెన్స్ తగ్గిపోయింది కాబట్టి. ఒకటి మా కాంపిటేటివ్ కంపెనీస్ ఇతర కంపెనీస్ చెప్పొచ్చు. ఏమని చెప్తాయంటే మౌంట్ పెద్దదైంది కదా సార్, కాబట్టి ఆటోమేటిక్గా లెన్స్ పెద్దదవుతుంది, లెన్స్ బరువు అవుతే మళ్ళీ సేమ్ ప్రాబ్లం కదా సార్, మళ్ళీ కెమెరా బరువు ఎక్కుతుంది కదా అని. కానీ ఈ ఫ్లేంజ్ డిస్టెన్స్ తగ్గడం వల్ల ఇటు కెమెరా బరువు తగ్గింది, అటు సెన్సార్కి లెన్స్కి డిస్టెన్స్ చాలా తక్కువ కావడం వల్ల ఎక్కువ యాక్యురసీతో కూడిన ఇమేజ్ అవుట్పుట్ పొందే అవకాశం లభించింది. ఎట్ ద సేమ్ టైం లెన్స్ నిర్మాణం ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో దీంట్లో ఆటో ఫోకస్ సంబంధించిన ఏదైతే ఆటో ఫోకస్ మోటార్స్ ఉంటాయో ఆ టెక్నాలజీని సులభంగా ప్రవేశపెట్టడానికి, మరింత అభివృద్ధి పరచడానికి ఆస్కారం లభించింది. అందువల్ల ఆ లెన్స్ యొక్క బరువు పెద్ద బరువుగా భావించక్కర్లేదు. ఇకపోతే ఈ మిర్రర్లెస్ కెమెరాలో మనము కొన్ని ప్రత్యేకతలు చూసినప్పుడు ఏంటి ఆ ప్రత్యేకతలను చూస్తే, గతంలో DSLR వాడినప్పుడు మీరు
ఎప్పుడు కూడా మిర్రర్లెస్ వాడినప్పుడు ఐ ఆటో ఫోకస్ అనేది మీరు గమనించలేదు. ఐ ఆటో ఫోకస్ అనేది ఎప్పుడు చూడలేదు. మరి ఈ కెమెరాలో మీకు ఐ ఆటో ఫోకస్ అనేది డైరెక్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ద్వారా చక్కగా ఆ ఐ ఆటో ఫోకస్ ఆప్షన్లోకి వెళ్తారు. వెళ్ళిపోయి అంటే మా ఇతర కాంపిటేటివ్ కంపెనీస్లో కూడా ఈ ఆటో ఫోకస్ ఉంది, కాదనట్లేదు నేను. అందుకనే నేను మా కంపెనీలో ఉందని చెప్పట్లేదు. ఇంతకుముందు మా కంపెనీలో మిర్రర్ మౌంట్ సైజ్ పెద్దదని చెప్పాను, మా కంపెనీలో ఫ్లేంజ్ డిస్టెన్స్ తక్కువ అని చెప్పాను. మిర్రర్లెస్లో అదర్ కంపెనీస్లో కూడా ఐ ఆటో ఫోకస్ ఉంది, మా దాంట్లో కూడా ఐ ఆటో ఫోకస్ ఉంది. కానీ నేను దేంతో కంపేర్ చేస్తున్నాను? డిఎస్ఎల్ఆర్తో కంపేర్ చేసినప్పుడు ఐ ఆటో ఫోకస్ ఉండేది కాదు. కాబట్టి మీరు ఫోకసింగ్ బటన్ అంటే జాయ్స్టిక్ని కంటిన్యూస్గా జరపాల్సిన సందర్భం వచ్చేది, జరపాల్సిన పరిస్థితి ఉండేది. సో అలా కాకుండా మీరు దీంట్లో ఐ ఆటో ఫోకస్ ఎప్పుడైతే వచ్చిందో పోర్ట్రైట్స్ చేసే వాళ్ళకి ఐ ఆటో ఫోకస్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే ఎస్పెషల్లీ క్యాండిడ్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి. ఎందుకని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి? నేను అనేక సెమినార్స్లో ఈ 2 రాష్ట్రాల్లో నికాన్ మెంటర్గానే కాకుండా అనేక సంస్థలకి, అనేక పేరెన్నికగన్న సంస్థలన్నిటికీ, అంటే ఎస్పెషల్లీ బోత్ సైడ్ ప్రింటింగ్లో ఉన్న ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద సంస్థలన్నిటికీ సెమినార్స్ చేసిన అన్ని సంస్థలకి నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యాకల్టీగా అనేక సెమినార్స్ చేశాను. 700-800 సెమినార్స్ చేసిన తర్వాత కూడా ఫోటోగ్రాఫర్స్కి కొద్ది మందికి ఇంకా క్యాండిడ్ పట్ల కాస్త స్పష్టమైన అవగాహన లేదు. అందుకని క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే పూర్తి స్వచ్ఛమైన స్వాభావికంగా ఎటువంటి కల్పితం లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే అన్పోజ్డ్ పిక్చర్స్ని క్యాప్చర్ చేయడమే క్యాండిడ్ ఫోటోగ్రఫీగా పేర్కొనవచ్చు. మీరు ఫోటోగ్రఫీ చేస్తున్నట్లుగా మీ సబ్జెక్టు తెలియకుండా ఫోటోగ్రఫీ చేయడాన్నే క్యాండిడ్ ఫోటోగ్రఫీగా పేర్కొనవచ్చు. మరి అప్పుడు ఆ టైంలో మీ కెమెరాకి ఫ్లాష్ అటాచ్ అయి ఉందా? ఫ్లాష్ లేకుండా అవైలబుల్ లైట్లో షూట్ చేశారా? లేదా స్ట్రోక్స్ ఉపయోగించారా? లేదా డే లైట్లో షూట్ చేశారా? ఇవన్నీ కాదు. అంటే పూర్తి స్వచ్ఛతతో కూడిన ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్తో కూడిన పిక్చర్స్ని క్యాండిడ్ ఫోటోగ్రఫీగా మనం పేర్కొనవచ్చు. ఎందుకు క్యాండిడ్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడాను మిర్రర్లెస్ డెమోలో అంటే, ఇప్పుడు క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ బాగా స్పాంటేనియస్నెస్గా, అంటే కెమెరాకి ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ ఎక్కువ ఉన్నా, కెమెరా వేగవంతంగా క్లిక్ చేసే కెపాసిటీ ఉన్నా, ఫోటోగ్రాఫర్ వేగంగా క్లిక్ చేసే కెపాసిటీ ఉన్నా, మరి ఫోకస్ పాయింట్ జరుపుకొని పోర్ట్రైట్ క్యాప్చర్ చేసేటప్పుడు ఫోకస్ పాయింట్ జరుపుకోవడం టైం తీసుకుంటుంది. కాబట్టి మరి అలాంటి సందర్భాల్లో మిర్రర్లెస్లో అందుబాటులోకి వచ్చినటువంటి ఐ ఆటో ఫోకస్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ఐ ఆటో ఫోకస్ మీకు చాలా చక్కగా అంటే మీకు ఫోకస్ పాయింట్ని జాయ్స్టిక్ని జరిపే అవసరమే లేకుండా మీకు ప్రాక్టికల్గా ప్రతిదీ చూపించాలంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది. 1 అవర్ ఎటు సరిపోదు, చాలా విషయాలు మాట్లాడాలి మీతోటి. సో ఫోకస్ పాయింట్ని ఆటోమేటిక్గా ఈ ఆటో ఫోకస్ ఎంచుకున్నప్పుడు 1 పర్సన్ 2 పర్సన్స్ ఉన్నప్పుడు ఐస్ తీసుకుంటుంది. ఎక్కువ పర్సన్స్ అయినప్పుడు ఫేస్ డిటెక్షన్కి మారిపోతుంది ఆటోమేటిక్గా. నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. సో ఎప్పుడైతే ఐ తీసుకుందో ఆటోమేటిక్గా మీరు ఈజీగా క్లిక్ చేసుకుంటూ పోవడమే సరిపోతుంది. అంటే మీరు క్యాండిడ్ ఫోటోగ్రాఫర్గా ఉన్న వాళ్ళకి ఫోకస్ పాయింట్ని వెతుక్కోవాల్సిన అవసరం, ఎస్పెషల్లీ పోర్ట్రైట్స్ చేసేటప్పుడు అవసరం లేకుండా సులభతరం అవుతుంది. ఎలాగో క్యాండిడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్యాండిడ్ ఫోటోగ్రాఫర్స్కి నా ముఖ్యమైన సలహా సూచన ఏంటంటే, సులభంగా క్యాండిడ్ ఫోటోగ్రఫీ చేయాలి అంటే మీకు ఫోటోగ్రఫీ పైన ఎంత పట్టున్నా, ఎక్స్పోజర్ మీద ఎంత అవగాహన ఉన్నా, ఇంత షటర్ స్పీడ్, ఇంత అపార్చర్, ఇంత ఐఎస్ఓ అయితే ఎక్స్పోజర్ బాగుంటుందనే అవగాహన ఉన్నా, వాటన్నిటినీ మార్చుకునే లోపల ఎక్స్ప్రెషన్, మీకు కావాల్సిన ఎమోషన్ అక్కడ ఉండదు. కాబట్టి తక్షణమే క్లిక్ చేయాలి. కాబట్టి మరి తక్షణమే క్లిక్ చేస్తే ఐదర్ అండర్ ఆర్ ఓవర్ రాంగ్ ఎక్స్పోజర్ అయ్యే అవకాశం ఉంటుంది. రాంగ్ ఎక్స్పోజర్ అవుతే కొత్త తరానికి పాత తరం ఫోటోగ్రాఫర్స్కి తేడా ఏంటంటే, కొత్త తరం ఫోటోగ్రాఫర్స్ ఇంజనీరింగ్సో పీజీ చేసో, అంటే ఎంబీఏలు, ఐఏఎంలు, ఐఐటిఎన్స్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీలోకి, వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ భాష పట్ల పట్టు ఎక్కువ. కాబట్టి స్వతహాగా త్వరగా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ని నేర్చుకొని వాళ్ళు అండర్ అయినా ఓవర్ అయినా పోస్ట్ ప్రాసెసింగ్లో బ్రహ్మాండంగా అవుట్పుట్ ఇస్తున్నారు. పాత తరం ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే
ఆంగ్ల భాష మీద పట్టు లేకపోవడం వల్ల, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నా, గూగుల్ అందుబాటులో ఉన్నా ఎడిటింగ్ నేర్చుకోలేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న సందర్భం. అందుకని క్యాండిడ్ ఫోటోగ్రాఫర్కి నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే, మీరు ఈ కెమెరాలో అపార్చర్ ప్రియారిటీ మోడ్ అంటే ఏ మోడ్లోకి వెళ్తే, ఏ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అపార్చర్ మీరు చెప్తారు, కెమెరా ఆటోమేటిక్గా షటర్ స్పీడ్ ఇస్తుంది, ఐఎస్ఓ మీ చేతుల్లో ఉంటుంది. కొద్దిసేపు అనుకుందాం. అంటే ఇప్పుడు ఏం జరిగింది, మీరు క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ క్లిక్ చేయాలనుకున్నారు, ఒక పోర్ట్రేట్ క్యాప్చర్ చేయాలనుకున్నారు, క్లిక్ చేశారు. క్లిక్ చేసినప్పుడు ఫోకస్ పాయింట్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఐ కనపడగానే ఐ క్యాప్చర్ చేసి తీసేసుకుంది ఫోకస్. రెండోది ఏం జరిగింది, అపార్చర్ మీరు ఆల్రెడీ ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు. అంటే 1.8 ఉంటే మీ లెన్స్లో 1.8 పెట్టుకుంటారు, 2.8 ఉంటే 2.8 పెట్టుకుంటారు, F4 ఉంటే F4 పెట్టుకున్నారు. అంటే అపార్చర్ ఇంకా మార్చే పని లేదు. ఎందుకు అతి తక్కువ నంబర్ గల అపార్చర్ పెట్టుకుంటాడు క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ అంటే, ప్రతి ఫోటోగ్రాఫర్ యొక్క ధ్యేయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలి, అవుట్ ఆఫ్ ఫోకస్ అవ్వాలి. సో చాలా డెప్త్ ఆఫ్ ఫీల్డ్తో కూడిన పిక్చర్స్ని క్యాప్చర్ చేయాలి అనే లక్ష్యం ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా అపార్చర్ అనేది వాళ్ళ యొక్క లెన్స్లో ఎంత తక్కువ నంబర్ అంటున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎంత తక్కువ నంబర్ ఉంటే అంత తక్కువ అపార్చర్ చక్కగా ఎక్కువ లెన్స్ ఓపెన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా అవుట్ ఆఫ్ ఫోకస్ లేదా మీరు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్తో కూడిన పిక్చర్స్ని క్యాప్చర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ కెమెరాలు మీ లెన్స్లో 2.8 ఉంటే 2.8, 1.8 ఉంటే 1.8, 1.2 ఉంటే 1.82 ఏది కావాలంటే అది పెట్టుకుంటారు. ముందే పెట్టుకున్నారు కాబట్టి అపార్చర్ మార్చే అవసరం కలగలేదు మీకు. నెక్స్ట్ మీకు షటర్ స్పీడ్ కెమెరా తనంతట తానే ఇచ్చింది, షటర్ స్పీడ్ మార్చాల్సిన అవసరం రాలేదు. ఒక షాట్ చేశారు మీరు, ఒకసారి రివ్యూ చూశారు, పొరపాటున షటర్ స్పీడ్ తక్కువకి వెళ్ళిపోయింది, చాలా తక్కువకి వెళ్ళిపోయింది. చాలా తక్కువ కంటే ఫర్ ఎగ్జాంపుల్ సే 30, 1/30, 1/15 ఇలా వెళ్ళిపోయింది అనుకోండి. అంటే మీకు ఏం భయం వేస్తుంది, కెమెరా షేక్ వల్ల మళ్ళీ ఫోకస్లో ఇబ్బందులు వస్తాయి, షేకీ పిక్చర్స్ వస్తాయి అనే భయం ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలంటే అపార్చర్ ఫిక్స్ చేస్తారు, షటర్ స్పీడ్ కెమెరా ఇచ్చేసింది, ఐఎస్ఓని మీ కెమెరా మెన్యూలో మీ అందరికీ తెలుసు ఆటోమేటిక్గా ఆటో ఐఎస్ఓలో పెట్టుకోండి. ఆటో ఐఎస్ఓ ఆన్ చేయండి. ఆటో ఐఎస్ఓ ఆన్ చేస్తే ఏమవుతుందంటే కెమెరా ఆటోమేటిక్గా ఐఎస్ఓ లో లైట్ ఉన్నప్పుడు ఓ 2000 ఐఎస్ఓ తీసుకుంటే, మరింత ఎక్కువ లో లైట్ ఉంటే 4000 తీసుకుంటే, మరీ లో లైట్ ఉంటే 6000 తీసుకుంటే, ఇంకా లో లైట్ ఉంటే 12000 తీసుకుంటుంది. అసలు లైట్ పుష్కలంగా ఉంటే 100 తీసుకుంటుంది. సో అంటే ఏమైంది, ఇప్పుడు మీకు షటర్ స్పీడ్ ఏంటో తెలుసు, అపార్చర్ ఏంటో తెలుసు, ఐఎస్ఓ ఏంటో తెలుసు, ఫోకస్ పాయింట్ ఎందుకు జరపాలో తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ క్యాండిడ్ ఫోటోగ్రఫీలో ఇవన్నీ ఏమి చేయడానికి కూడా మీ చేతిలో సమయం ఉండదు. సమయం ఉంది అంటే అక్కడ ఎమోషన్ ఉండదు, ఎక్స్ప్రెషన్ ఉండదు. కాబట్టి కంటిన్యూస్గా మీరు క్లిక్ చేయడమే మీ పనిగా ఉండాలి. ఒకటి స్పాంటేనియస్నెస్, తక్షణమే స్పందించే గుణం. ఎందుకు తక్షణమే స్పందించాలి సార్ అంటే, గతంలో ఫోటోగ్రాఫర్స్ చూసేవాళ్ళని, ఇప్పుడు కూడా చూస్తున్నాను చాలామంది ఫోటోగ్రాఫర్స్ని. వాళ్ళు ఏం చేస్తారంటే పిలిస్తే కెమెరాతో పాటు లేచి నిలబడి అప్పుడు రెడీ అని చెప్పి కంపోజ్ చేసి గ్రూప్ని కంపోజ్ చేసి ఫోటో తీస్తారు. వాళ్ళు నార్మల్ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీకి పనికి వస్తారు, క్యాండిడ్ ఫోటోగ్రఫీకి అసలు పనికిరారు. క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ తక్షణమే స్పందించే గుణము. నేను చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని తీసుకుంటాను, ఆర్మీ జవాన్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎందుకంటే మీ అందరికీ ఆర్మీ జవాన్ గురించి తెలుసు కాబట్టి. ఆర్మీ జవాన్ బార్డర్లో శత్రువు ఈరోజు దాడి చేయలేదు కానీ రేపు అలర్ట్గా లేకుండా ఉండడు, శత్రువు సంవత్సరం నుంచి దాడి చేయలేదు కదా అని అలర్ట్గా లేకుండా ఉండడు, ప్రతి క్షణం అలర్ట్గా ఉంటాడు. తన డ్యూటీలో ఉన్న 8 గంటల సమయంలో ప్రతి క్షణం అలర్ట్గా ఉంటాడు. అలా మీరు డ్యూటీలో ఉండి, అంటే ఫోటోగ్రఫీ చేస్తున్న ఫోటోగ్రాఫర్స్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, ఎస్పెషల్లీ మండల స్థాయి ఫోటోగ్రాఫర్స్, గ్రామ స్థాయి ఫోటోగ్రాఫర్స్ నేను గమనిస్తూ ఉంటాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చాలా లేజీగా చేసే ఫోటోగ్రాఫర్స్ నేను గమనిస్తాను. అందరూ అని అనట్లేదు, కొందరు. ఆ కొందరు కూడా తమ ప్రవర్తన మార్చుకున్నట్టయితే ఒక చెవిలో మొబైల్ ఫోన్ పెట్టుకొని ఒక చేత్తో సింగిల్ హ్యాండ్తో క్లిక్ చేసే సందర్భం చూస్తూ ఉంటాను. అలాంటి వాళ్ళు క్యాండిడ్లో ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయాలంటే వాళ్ళ వల్ల అవుతుందా? అలా కాకుండా మనము ఈ వృత్తిలో ఉన్నాము, వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఉన్నాము, మన క్లయింట్ మనకి
డబ్బులు ఇచ్చి మీ క్లయింట్ని మీ టాలెంట్ని నిరూపించుకోండి నాయన అని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు. ఫ్రీగా కాదు, డబ్బులు ఇచ్చి, మీకు కావాల్సిన డబ్బులు ఇచ్చి, మీరు కోరుకున్న డబ్బులు ఇచ్చి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మరి అలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవట్లేదని చెప్తున్నాను. అందుకోసమే మీ చేతి నుంచి ఆర్డర్స్ కొత్త తరం పిల్లలకి వెళ్ళిపోతున్నాయి. మీరేం చేయాలంటే వృత్తిలో ఉన్న ఆ టైంలో ఒక మొబైల్ ఫోన్ తీసుకోవటం కానీ, అటెండ్ చేయటం కానీ, అసలు అటెండే చేయకూడదు. మీరు చాలా నిబద్ధతతో, వృత్తి పట్ల నిబద్ధత, ఏకాగ్రతతోటి చక్కటి ఫోటోగ్రఫీ చేయాలి. ఎప్పుడు ఏ మూలన ఎక్కడ ఎమోషన్, ఎక్కడ నవ్వులు పూస్తాయో, ఎక్కడ చక్కటి ఇన్సిడెంట్ జరుగుతుందో అలాంటి సందర్భాన్ని క్యాప్చర్ చేయడానికి మీతోటి ఇంకో 10 మంది ఫోటోగ్రాఫర్లు ఉండొచ్చు కానీ వాళ్ళకి దొరకని షాట్ నాకు దొరకాలి అనే కాన్సెప్ట్లో అలర్ట్గా ఉండి ఫోటోగ్రఫీ చేస్తే ఖచ్చితంగా ది బెస్ట్ షాట్స్, క్లయింట్ జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులతో కూడిన పిక్చర్స్ని మీరు ఇవ్వగలుగుతారు. సో అలాంటి పిక్చర్స్ని క్యాప్చర్ చేయడానికి ఈ క్యాండిడ్లో నేను చెప్పిన సూచనలు పాటిస్తే, అంటే అపర్చర్ ప్రియారిటీ మోడ్లోకి వెళ్తే షటర్ స్పీడ్ ఆటోమేటిక్గా ఇస్తుంది. మిర్రర్లెస్ కెమెరా వల్ల ఐ ఆటో ఫోకస్ వచ్చింది. ఆటో ఫోకస్ అదే డిటెక్ట్ చేసేస్తుంది, డైరెక్ట్గా తీసేసుకుంటుంది. ఇకపోతే ఆటో ఐఎస్ఓ తీసుకోవడం వల్ల సులభంగా ఐఎస్ఓ కూడా లైటింగ్ని బట్టి కెమెరాని అడ్జస్ట్ చేస్తుంటుంది. నేను చాలా సెమినార్స్లో మీకు చెప్పాను, మరి ఆటో ఐఎస్ఓ వాడమని ఎక్కడ చెప్పలేదు, క్యాండిడ్లో సందర్భంలో తప్ప. ఎందుకంటే ఆటో ఐఎస్ఓ అనేది అన్ని సందర్భాల్లో పూర్తిగా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆటో ఆప్షన్ అనేది కొన్ని సందర్భాల్లో అది ఎక్కువ తక్కువగా కాస్త రాంగ్ ఎక్స్పోజర్ లాగా కూడా ఇవ్వచ్చు. అందుకనే పోస్ట్ ప్రాసెసింగ్ కూడా నేర్చుకోవాలి. కానీ ఆటో ఐఎస్ఓ మోర్ దాన్ 80% మీకు పర్ఫెక్ట్ ఇమేజ్లనే ఇస్తూ ఉంటుంది, నో డౌట్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ 10 to 20% మీకు కాస్త ఎక్స్పోజర్స్ అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. పోస్ట్ ప్రాసెసింగ్ స్ట్రెంత్ కనుక మీకు ఉన్నట్టయితే, ఎస్పెషల్లీ రా ఫార్మాట్లో షూట్ చేస్తే మీరు పోస్ట్ ప్రాసెసింగ్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. చాలామంది మిత్రులు మళ్ళీ తర్వాత నాకు కాల్ చేస్తారు. చాలామంది మిత్రుల దగ్గర నా మొబైల్ నెంబర్ ఉండి ఉంటుంది. వాళ్ళు నాకు కాల్ చేస్తారు ఏమనంటే, సార్ రా ఫార్మాట్లో షూట్ చేసాం, ఇది ఓపెన్ కావట్లేదని. దయచేసి అలాంటి ప్రశ్నలు వేయకండి. మనం టెక్నాలజీ పరంగా చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాం. ఏ కంపెనీ వచ్చి సెమినార్ చేయకపోయినా, ఆన్లైన్ సెమినార్ పెట్టకపోయినా, ఎక్కడో నోకియా 1100 వాడే మొబైల్ దగ్గర నుంచి వాళ్ళ అడ్వాన్స్డ్ మొబైల్స్, వాళ్ళ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఉపయోగిస్తున్నారు. మనకంటే చిన్నపిల్లలు మన మొబైల్స్ని అద్భుతంగా ఉపయోగిస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో మన ఫోటోగ్రఫీలో, మనం జీవనోపాధి పొందుతున్న ఫోటోగ్రఫీలో అనేక రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫోటోషాప్ 7.0 కాదు, తర్వాత అనేక వర్షన్స్ వచ్చాయి. మరి CC6 వరకు వచ్చింది. మరి వచ్చిన తర్వాత మీరు లైట్ రూమ్ కూడా వచ్చింది. ఇంకా నేర్చుకోలేమంటే మాత్రం అది మీ తప్పే తప్ప వేరొకరి తప్పు కాదు. లైట్ రూమ్ని కూడా చక్కగా ఈ లాక్డౌన్ సమయంలో మీ పోస్ట్ ప్రాసెసింగ్ స్కిల్స్ని పెంచుకోవడానికి ఎవరైతే ఉపయోగించుకుంటారో, లాక్డౌన్ అయిపోయిన తర్వాత మరింత ధైర్యంగా, మరింత కాన్ఫిడెంట్ తోటి ఫోటోగ్రఫీ రంగంలోకి వెళ్ళగలుగుతారు. లైట్ రూమ్లో ఒక్కొక్క ట్యుటోరియల్, ఒక్కొక్క టూల్ని ఎలా వాడాలో రోజు ఒక టూల్ నేర్చుకున్నట్టయితే మీరు లాక్డౌన్ పీరియడ్ అయిపోయేసరికి మీరు లైట్ రూమ్లో ఎక్స్పర్ట్స్గా మారచ్చు. ఎడిటింగ్ వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే కొంతమంది అప్పుడప్పుడు హిందీ కూడా అడుగుతున్నారని విన్నాను. మరి కరీంనగర్కి సంబంధించి క్లయింట్స్ కోసం చేస్తున్నాం. स्टिल फिर भी आपको कुछ भी डाउट्स रहते पर आप पूछ सकते हैं, आप चार्ट कर सकते हैं हिंदी में आपको कौन से टॉपिक पे होना है. स्पेशली ये मिररलेस कैमरा डेमो के बारे में मैं क्लास ले रहा हूँ. इसमें ఎస్పెషల్లీ నికాన్ Z6 ఒక 2 నిమిషాలు హిందీలో మాట్లాడతాను హిందీ క్లయింట్స్ కోసం. దయచేసి తెలుగు మిత్రులు అర్థం చేసుకోండి. మళ్ళీ 2 నిమిషాల్లో నేను వచ్చేస్తాను. అప్పుడప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడతాను వాళ్ళ కోసం. Z6 कैमरा का खासियत, G7 कैमरा का खासियत क्या है, निकॉन मिररलेस कैमरा का खासियत क्या है, अदर कंपनी से हट के क्या है निकॉन कंपनी में. निकॉन कंपनी में अभी मैं बता रहा था आपको, हमारा माउंट साइज जो है वो माउंट साइज 55 mm का माउंट साइज है. इतना बड़ा माउंट साइज, इनर डायमीटर कोई दूसरे कंपनी में नहीं है. और फ्लेंज फोकल डिस्टेंस है 16 mm है. ये दो के वजह से कैमरा का बॉडी स्लिम तैयार होने के साथ और आपको बहुत सारे फायदे, बोल तो बहुत सारे फायदे मीन्स आपको 0.95 अपर्चर के साथ दुनिया में पहली बार वर्ल्ड में फर्स्ट टाइम आपको एक लेंस मिल रहा है 0.95.
और इतना बड़ा माउंट की वजह से फ्यूचर में 1.2 के लेंसेज भी आएंगे और वजन कम से, साइज कम से और उसका प्राइस भी कम से, लो प्राइस में आपको लेंसेज, बहुत सारे लेंसेज आने वाले हैं। ये निकॉन कंपनी का खासियत है। अभी तक मैं कैंडिड के बारे में बात कर रहा था। मिररलेस कैमरास में ऑटो फोकस, आई ऑटो फोकस रहता। आपको डीएसएलआर कैमरा में आई ऑटो फोकस नहीं रहेगा, आप फोकस पॉइंट सिलेक्शन करना पड़ेगा। तो ऐसे फीचर्स के साथ मिररलेस के बारे में मैं बात कर रहा हूँ। अगर आपको इंटरेस्ट है तो आप फाइनल सेशन में, आपके लिए मैं और 10-15 मिनट बात करने के लिए भी तैयार हूँ। तो 99% ऑफ द व्यूवर्स तेलुगु रहने की वजह से आपको मैं आपको पूरे तरीके से मैं नहीं समझा पा रहा हूँ, फिर भी मैं लास्ट 10-15 मिनट्स में कोशिश करूँगा इंशाल्लाह। సో మరొకసారి మనము తెలుగులోకి వచ్చినప్పుడు ఇప్పటివరకు మనం మౌంట్ సైజ్ మాట్లాడాము, ఫ్లేంజ్ ఫోకల్ డిస్టెన్స్ మాట్లాడాము, క్యాండిడ్కి సంబంధించి కెమెరాలో ఉన్న ఐ ఆటో ఫోకస్ గురించి మాట్లాడాము. మౌంట్ సైజ్, ఫ్లేంజ్ డిస్టెన్స్ అనేవి నికాన్ యొక్క గొప్పతనం. ఐ ఆటో ఫోకస్ మాతో పాటు అదర్ కంపెనీస్లో కూడా ఉంది. ఇకపోతే క్యాండిడ్ ఫోటోగ్రఫీలో వచ్చి ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ కూడా ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇవ్వాలి. ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే, ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ కాలంలో మీ కెమెరా ఎన్ని స్నాప్స్ని క్లిక్ చేయగలుగుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ G6 కెమెరా సెకండ్కి 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ తోటి క్లిక్ చేయగలుగుతుంది. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఉన్నప్పుడు 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ క్లిక్ చేయగలుగుతుందంటే, గతంలో ఇదే 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ కావాలి అన్నప్పుడు ఆల్మోస్ట్ 4.5 lakhs ఆఫ్ రూపీస్ పెట్టి ఒక కెమెరా బాడీ కొనుక్కోవాల్సి వచ్చేది, D5 కెమెరా కొనుక్కోవాల్సి వచ్చేది. మరి ఈరోజు బిలో 1,80,000 లోపల ఇంక్లూడింగ్ లెన్స్తో పాటు, అది ఓన్లీ బాడీ, ఇది ఇంక్లూడింగ్ లెన్స్తో పాటు, నాకు ప్రైస్ కరెక్ట్గా తెలియదు, మహాగణేష్ సంస్థ వారిని అడిగితే కరీంనగర్ ఆ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో చాలా రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తూ మన నికాన్ జోన్గా ఉంటూ చక్కటి సర్వీసెస్ అందిస్తున్నారు. కాబట్టి అక్కడ మీరు లైవ్ డెమో కూడా చూసే అవకాశం ఉంటుంది. వారిని సంప్రదించండి. ప్రైస్ పరంగా కానీ, ఎక్విప్మెంట్ పరంగా కానీ మీకు ప్రొడక్ట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి అక్కడ. సో ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే 12 ఫ్రేమ్స్ కావాలనుకున్నప్పుడు గతంలో చాలా డబ్బులు పెట్టాల్సి వచ్చేది. వాళ్ళు తక్కువ డబ్బుల్లో ఈ కెమెరా వచ్చింది. వేరే మా కాంపిటేటివ్ కెమెరాస్లో ఈ బడ్జెట్లో ఏ కెమెరాలో కూడా 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ లేదు. ఈ బడ్జెట్లో అన్న ప్రతి మాట వ్యాలిడిటీ ఉంటుందని, వ్యాలిడ్ అవుతుంది. మరి 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంటే ఎవరికి కావాలి సార్ 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని మీరు అనొచ్చు. ఈ ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ అనేది ఒక వెడ్డింగ్లో క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ కావచ్చు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావచ్చు, ఒక జనరల్ ఫోటో జర్నలిస్ట్ కావచ్చు, ఇలా అనేక మందికి ఈ ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్తో వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది. ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎర్రకోట పైన ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది. ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతున్నప్పుడు రేపు ఆగస్టు 15లో ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఒక కెమెరా మ్యాన్ 5 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ కెమెరాతో ఉన్నాడు. ఇంకొక అతను 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్తో G6 కెమెరా ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఎప్పుడైతే 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ ఉన్న కెమెరా అతను ఆ సెకండ్ కాలంలో 12 క్లిక్ చేసినప్పుడు పక్క కెమెరా అతను 5 ఫ్రేమ్సే క్లిక్ చేయగలుగుతాడు. అతని లోపం కాదది, అతని కెమెరా లోపం. అతని కెమెరా లోపం కాబట్టి తను 5 తీయగలిగాడు. అంతవరకే కెపాసిటీ ఉంది కాబట్టి. ఈ కెమెరాకి 12 క్యాప్చర్ చేయగలుగుతుంది కాబట్టి 12 చేస్తుంది. అంటే లాభం ఏంటి సార్ అంటే, ఫ్లాగ్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. ఐదర్ ఫ్లాగ్ ఓపెన్ కాకముందైనా తీయొచ్చు, ఫ్లాగ్ పూర్తిగా ఓపెన్ అయిన తర్వాతనే తీయొచ్చు. 5 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ కెమెరా ఉన్న అతను అదృష్టం బాగుంటే మేబీ అతను కూడా కరెక్ట్గా ఫ్లాగ్ ఓపెన్ అయినప్పుడు క్లిక్ చేయొచ్చు. కానీ అవకాశాలు తక్కువ. ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. అలాగే మనం చాలా సందర్భాల్లో చూస్తాం, పెద్ద పెద్ద షోరూమ్స్ సెలబ్రిటీస్ వచ్చి ఓపెన్ చేస్తున్నప్పుడు, రిబ్బన్ కట్ చేస్తున్నప్పుడు, అయితే రిబ్బన్ కట్ కాకముందు దానిపైన సిజర్తో పాటు ఫోటో తీస్తారు, లేదా పూర్తిగా కట్ అయిపోయి కింద పడిపోయిన తర్వాత ఫోటో తీస్తారు. కట్ అయిపోయిన మరుక్షణమే, ఆ చివరి పీస్ కట్ అయిపోయి అక్కడ పడిపోతున్న మరుసటి క్షణమే క్లిక్ చేయడం అనేది ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సాధ్యపడుతుంది. అలాగే జిమ్నాస్టిక్స్ లాంటి స్పోర్ట్స్, టెన్నిస్ లాంటి స్పోర్ట్స్, క్రికెట్ లాంటి స్పోర్ట్స్, ది బెస్ట్ షాట్స్, క్యాండిడ్ ఫోటోగ్రఫీలో మంచి ఎమోషన్స్, మంచి ఎక్స్ప్రెషన్స్ని
వెంటనే క్యాప్చర్ చేయాలంటే క్యాండిడ్లో ఎందుకు అంత స్పీడ్గా క్లిక్ చేయాలి సార్ అంటే చాలా సందర్భాల్లో ఇప్పటికి కూడా ఫోటోగ్రాఫర్స్ స్మైల్ ప్లీజ్ సార్ అని ఒక పోర్ట్రేట్ చక్కగా నవ్వుగానే ఫోటో తీస్తారు. ఆ ఫోటోకి క్యాండిడ్లో తను సహజ సిద్ధంగా ఒక తన ఫ్రెండో, తన బామర్దో, తన వియంకుడో, ఎవరో తన కొలీగో జోక్ చేసినప్పుడు తను 100% స్మైల్ చేసినప్పుడు ఆ స్మైల్కి ఈ స్మైల్కి తేడా ఉంటుంది. ఈ స్మైల్లో, ఈ న్యాచురల్గా చేసిన స్మైల్లో ఎక్స్ట్రాడినరీగా ఎక్సలెంట్ పిక్చర్ని క్యాప్చర్ చేసే అవకాశం లభిస్తుంది. అలాంటి సందర్భంలో మీరు కంటిన్యూస్గా క్లిక్ చేయాలి, కంటిన్యూస్ మోడ్లో ఉండాలి, కంటిన్యూస్గా క్లిక్ చేయాలి. నేను ఫోటోగ్రాఫర్స్కి చిన్న సూచన చేయదలుచుకున్నాను. అందరికీ కాదు, కొందరికి. అందరూ బ్రహ్మాండంగా చేస్తుండొచ్చు, కొందరు ఇబ్బంది పడుతుండొచ్చు. వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే షటర్ సైకిల్స్ అనేది కెమెరాకు ఉంటుంది కాబట్టి మీ స్నాప్స్ వేస్ట్ కాకుండా ఫిల్మ్ జమానాలో మా సీనియర్స్ ఏం చేసేవాళ్ళంటే ఫిల్మ్ లోడ్ చేసేటప్పుడు నేను 40 ఎక్స్పోజర్స్ చూపిస్తాను, మీకు 40 స్నాప్స్ తీస్తాను, క్యాప్చర్ చేస్తాను ఈ రోల్ అని చెప్పి ఛాలెంజ్ చేసి 40 స్నాప్స్ క్యాప్చర్ చేసేవాళ్ళు. అంటే దానికి ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు డార్క్రూమ్లోకి వెళ్ళేవాళ్ళు, ఎడ్జ్ లోడ్ చేసేవాళ్ళు, దాంతో ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసేవాళ్ళు, క్యాప్చర్ చేసేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఆ 40కి 40 పనికొచ్చే స్నాప్స్ ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు వృత్తిలో నిబద్ధత తక్కువ కావడం వల్ల ఈ జనరేషన్లో ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తున్నారంటే చిన్న గ్రూప్ క్యాప్చర్ చేయాలని కూడా 4-5 పిక్చర్స్. నేను వర్క్షాప్స్ చేస్తుంటాను. లాస్ట్లో గ్రూప్ ఫోటో దిగటం మా నికాన్ కంపెనీ సాంప్రదాయం ఆనవాయితీ ఉంటుంది. దాని ప్రకారం గ్రూప్ ఫోటో తీయమంటే ఇంక్లూడింగ్ మా స్టాఫ్తో సహా అందరూ కనీసం 10, 12, 15, 20 స్నాప్స్ని క్లిక్ చేస్తారు. గ్రూప్ అంతా రెడీగా ఉన్నారు, ఫ్రీజ్ అయి ఉన్నారు. ఒక స్నాప్ లేదా 2 స్నాప్స్ లేదా 3 స్నాప్స్ ఆగిపోవచ్చు. 15 అక్కర్లేదు, 10 అక్కర్లేదు. అట్ ద సేమ్ టైం వెడ్డింగ్స్లో కూడా ప్రతి గ్రూప్ షాట్కి 4, 5, మండపానికి 10, 20, ఆడియన్స్కి 10, 20 షాట్స్ చేస్తుంటారు. మిత్రులారా, ఫోటోగ్రఫీ పెద్దలారా, ఫోటోగ్రఫీలో రాణిస్తున్న నా తోటి సోదరులారా, మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి గ్రూప్స్ అప్పుడు మండపాలను క్యాప్చర్ చేసేటప్పుడు, ఆడియన్స్ని క్యాప్చర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1 లేదా 2 స్నాప్స్తో ఆగిపోండి. ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నవ్వుతున్నారు, చక్కగా హ్యాపీయెస్ట్ అకేషన్ ఉంది, ఏ ఉంగరాల ఆట ఆడేటప్పుడు, లేకపోతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, వాళ్ళ కొలీగ్స్ వచ్చినప్పుడు, జోక్స్ వేసినప్పుడు మీరు కంటిన్యూస్గా క్లిక్ చేయండి, క్లిక్ చేయాలి. అప్పుడు స్నాప్స్ని వృధాగా దుబారాగా క్లిక్ చేయండి, తప్పులేదు. కానీ మండపం కదలని మండపానికి, లైటింగ్ మీకు తెలిసిన లైటింగ్ ఉన్న మండపానికి లైటింగ్ ఏం మారట్లేదు. మరి గ్రూప్స్, ఆడియన్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్పోజర్ తెలిసిన సందర్భంలో కూడా అనవసరమైన స్నాప్స్ని అవాయిడ్ చేస్తే ఆ మిగిలిన స్నాప్స్ని క్యాండిడ్లో మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ ఉండటం అనేది Z6 కెమెరాని Z7 కెమెరా కంటే కూడా ఒకంత ముందుకు తీసుకెళ్తుంది. Z7 కెమెరా Z6తో పోల్చినప్పుడు చాలా కాస్ట్లీ, అంటే ధర ఎక్కువ. మరి Z7 కెమెరా ఎందుకు ధర ఎక్కువ సార్? ఎందుకు ధర ఎక్కువ అని మాట్లాడినప్పుడు Z6, Z7 కంపేర్ చేసిన తర్వాత మరొకసారి నేను దీని గురించి వస్తాను. ఎందుకు ధర ఎక్కువ అని మాట్లాడినప్పుడు Z7 కెమెరాలో 45.7 మెగాపిక్సెల్. ఈ 45.7 మెగాపిక్సెల్ అన్నప్పుడు ఒక్కసారి చూడండి. ఇది చూసినప్పుడు దీంట్లో Z6 ఏంటి, Z7 ఏంటి, దీంట్లో ఫీచర్స్ ఏంటో ఒకసారి చూడండి. చూసారు కదండి, దీంట్లో Z7లో మీకు 45.7 మెగాపిక్సెల్ కెమెరా. మరి Z6 ఏంటండి, 24.5 మెగాపిక్సెల్. మరి Z7 మెగాపిక్సెల్స్ ఎక్కువ కావచ్చు, కానీ మీరు గమనించినప్పుడు దాని యొక్క ISO అనేది తక్కువగా ఉంటుంది. ISO అనేది తక్కువ, ఫ్రేమ్స్ పర్ సెకండ్ రేట్ అనేది కూడా తక్కువ. మీరు మళ్ళీ ఒకసారి గమనించండి. ISO డబ్బులు ఎక్కువ పెట్టిన కెమెరాలో తక్కువ, డబ్బులు తక్కువ పెట్టిన కెమెరాలో ఎక్కువ. ఇలా మీరు గమనించుకుంటూ పోతే టెక్నికల్గా ఏ కెమెరా ఎందుకు కొనాలి, అట్టి కెమెరాలో మీరు కొంటున్న కెమెరాలో మీకు కావాల్సిన ఫీచర్స్ ఉన్నాయా లేవా, ఆ ఫీచర్స్ మీకు ఉపయోగపడతాయా లేవా అనేది చూసి కొనుక్కోవడం నేర్చుకోవాలి, కెమెరాస్ కానీ లెన్సెస్ కానీ. సరే, ఇప్పుడు Z6 నేనేమంటానంటే రేపొద్దున ఫ్యూచర్లో
Z8 రావచ్చు, Z10 రావచ్చు ఫ్యూచర్. మరి అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే లెన్సెస్ సేమ్ లెన్స్లు ఉంటాయి, మళ్ళీ మౌంట్ మారదు. 60 సంవత్సరాల తర్వాత మౌంట్ మార్చాం, మళ్ళీ మౌంట్ మారదు. మరి ఈ మౌంట్ మారనప్పుడు మీరు నా సలహా ఏంటంటే Z6 కెమెరా కొనుక్కున్నట్టయితే, అంటే మిడిల్ క్లాస్ మిడ్ రేంజ్ అంటే బిలో 1 lakh వెడ్డింగ్స్ చేసే వాళ్ళకి, 1.5 lakh లోపల వెడ్డింగ్స్ చేసే వాళ్ళకి Z6 కెమెరా కొనుక్కున్నట్టయితే దానికి కావలసిన లెన్సెస్ అన్ని Z సిరీస్ లెన్సెస్ని తీసుకోవచ్చు. Z సిరీస్ లెన్సెస్ అని ఎందుకు వాడానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా చూపించాను, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఈ జీ సిరీస్ మౌంట్ ఇది అంటే పెద్ద మౌంట్ కాబట్టి పెద్దగా ఉంటుంది, లెన్స్ కూడా పెద్దగా ఉంటుంది. ఇదేమో ఎఫ్ మౌంట్ లెన్స్. అంటే ఇది ఎఫ్ మౌంట్ అన్నప్పుడు చాలా చిన్నగా ఉంది, లైట్ వెళ్ళేది చాలా చిన్న ఏరియా ఉంది. అంటే దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ మౌంట్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎఫ్ మౌంట్ 50 mm లెన్స్, దీనికి మేము ఈ FTZ అడాప్టర్ ఇచ్చాం. FTZ అడాప్టర్ అనేది ఇది అడాప్టర్ FTZ. ఇలా కొత్త పేరు ఏదైనా మీకు కనపడిందంటే ఫోటోగ్రఫీలో, మీరు ఏ కంపెనీ కెమెరా వాడుతున్నప్పటికీ ఆ లెన్స్ పైన ఏదైనా రాయబడి ఉందంటే దాని గురించి మీరు తెలుసుకోవాలి. VR ఉన్నా, IS ఉన్నా, S ఉన్నా, లేకపోతే ED ఉన్నా, లేకపోతే ఇంకోటి ఉన్నా, ఇలా తెలుసుకుంటూ పోతే, ఎస్పెషల్లీ ఈ లాక్డౌన్ పీరియడ్లో గూగుల్లో ఒకప్పుడు నిజంగా మాకు ఏ చిన్న విషయం తెలిసినా తెలియకపోయినా అది ఊర్లో తెలిసిన సీనియర్ ఫోటోగ్రాఫర్ని అడిగితే చెప్పేవాళ్ళు, లేకపోతే లేదు. అప్పుడు వృత్తి పిడికిట పట్టి ఉన్నారు. అప్పుడు అనేక సంవత్సరాల పాటు శిష్యరికం చేసినా కూడా చెప్పలేదు, అన్ని విషయాలు చెప్పలేదు. ప్రముఖ నగరాలకు వెళ్ళినా కూడా చెప్పలేదు. ఈరోజు మీ అరచేతిలో గూగుల్ అనేది, ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్ ఉంది నాకు తెలిసి. మరి అలాంటప్పుడు అనంతమైన డేటా ఉంది. ఆఖరికి భాష అర్థం కాకపోయినా ట్యుటోరియల్స్ చూస్తూ ఉంటే, అది చేసి చూపిస్తూ ఉంటే, యూట్యూబ్లో ట్యుటోరియల్స్ చూస్తుంటే, మెనూ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు కూడా చేసే అవకాశం లభిస్తుంది. దయచేసి ఇంటర్నెట్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే దానికి టెక్నాలజీ నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో మనం ఏం చేస్తామంటే, దీనికి మౌంట్కి చూడండి మీరు గమనించండి, ఈ మౌంట్కి బటన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఎక్కడైతే కనెక్ట్ చేయాలో అక్కడ ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ చేయడం కోసం ఇది మీకు F నుంచి జడ్కి తీసుకెళ్తాం. ఇంతకుముందు మీకు ఏం చెప్తూ వచ్చానంటే FTZ అని చెప్పాను. ఈ FTZ అడాప్టర్, ఈ చిన్న అడాప్టర్ ఏదైతే ఉందో, ఈ అడాప్టర్ని ఎందుకు అమర్చామంటే ఎఫ్ మౌంట్కి DSLRకి ఆల్మోస్ట్ 46.5 mm డిస్టెన్స్ ఉండేది అప్పుడు. సో 44 mm అట్లా డిస్టెన్స్ ఉండేది. సో ఆ డిస్టెన్స్ పెంచడం కోసము ఈ FTZ అడాప్టర్ వాడాం. ఎందుకు దీన్ని FTZ అన్నామని చెప్పబోయి మీకు దీంట్లోకి వచ్చాను. FTZ అంటే ఎఫ్ మౌంట్ నుంచి ఇది ఎఫ్ మౌంట్, ఇది జెడ్ మౌంట్. ఇది జెడ్ మౌంట్. అంటే ఎఫ్ మౌంట్ ఏమో ఇది, జెడ్ మౌంట్ ఏమో ఇది జెడ్ సిరీస్. ఇది ఈ మౌంట్కి పట్టే లెన్స్ ఈ మౌంట్కి కూడా పట్టాలి అంటే, ఈ మౌంట్ కూడా రావాలి అంటే ఈ అడాప్టర్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే మిర్రర్లెస్లో చాలా తక్కువ లెన్సెస్ అందుబాటులో ఉన్నాయంటుంటారు. మిర్రర్లెస్లో మా కంపెనీ ఇటీవల వచ్చిన అనేక కొత్త లెన్సులతో పాటు మీరు చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 13 రకాలైనటువంటి జెడ్ సిరీస్ లెన్సెస్ మీకు అందుబాటులోకి వచ్చాయి. ఈ 13 రకాలైనటువంటి లెన్సెస్లో మీకు మీ అవసరాలన్నీ తీరుతాయి, మ్యాక్సిమం అవసరాలు తీరుతాయి. ఇకపోతే మీకు అంతగా ఇంకా ఎక్కువ లెన్సెస్ కావాలనుకుంటే ఆల్మోస్ట్ ఈ 60 సంవత్సరాల్లో నికాన్ తయారు చేసినటువంటి 360 రకాలైనటువంటి లెన్సులు మీకు ఈ FTZ అడాప్టర్ తోటి ఇది ఉపయోగించడం ద్వారా ఈ కెమెరా కూడా ఉపయోగించవచ్చు. మీరు ఇంకా ఒక గొప్ప విషయం ఏం చెప్పొచ్చు అంటే, మేము జీ సిరీస్ ఏమో 13 లెన్సులు ఉన్నాయి, 360 లెన్సులు ఏమో ఎఫ్ మౌంట్ లెన్సులు ఉన్నాయి. అంటే 373 లెన్సులు మీకు అందుబాటులో ఉన్నాయి ఈ కెమెరాతో వాడటానికి. గొప్ప విషయం ఏం చెప్పొచ్చు అంటే, రేపు భవిష్యత్తులో అతి త్వరలో థర్డ్ పార్టీ అడాప్టర్స్ తోటి మీరు వాడుతున్న అదర్ కంపెనీస్ యొక్క లెన్సులు కూడా ఈ బాడీకి ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే మా మౌంట్ వాటన్నిటికంటే పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా అడాప్టర్ సులువుగా తయారు చేయొచ్చు, మా కెమెరాతో ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. కానీ
ఎట్ ద సేమ్ టైం మా జీ సిరీస్ లెన్సెస్ని అదర్ కెమెరాస్కి ఉపయోగించలేరు. ఎందుకు ఉపయోగించుకోలేరు అంటే, ఆ కంపెనీస్ ఎందుకు ఉపయోగించుకోలేవు అంటే, అడాప్టర్ తయారు చేసినా ఉపయోగించుకోలేరు. ఎందుకంటే వాళ్ళ మౌంట్ సైజ్ చిన్నది కాబట్టి. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, సార్ మరి ఈ కెమెరాలో ఈ అడాప్టర్ వాడటం ద్వారా క్వాలిటీ డిగ్రేడ్ అవుతుందా, క్వాలిటీ తగ్గుతుందా అంటే, ఎందుకు తగ్గుతుందండి? దీంట్లో డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి అది తప్ప దానితో ఎఫ్ మౌంట్తో వచ్చిన ఒరిజినల్ క్వాలిటీ ఏదైతే ఉందో, ప్రతి మాటని చాలా జాగ్రత్తగా వినండి, లేదంటే రికార్డెడ్ తర్వాత అయినా వినండి. ఎందుకంటే ఒక మాట సరిగా వినకపోతే అర్థం మారిపోవచ్చు. ఇక్కడ ఎఫ్ మౌంట్ సాధారణంగా ఏదైతే అవుట్పుట్ ఇచ్చేదో అంత అవుట్పుట్, అంతకంటే కొంచెం ఎక్కువ అవుట్పుటే ఇస్తుంది G6తో వాడినప్పుడు. ఎందుకంటే దీంట్లో ఎటువంటి ఆప్టిక్స్ లేవు, ఎటువంటి మిర్రర్స్ లేవు, కేవలం డిస్టెన్స్ పెంచడం మాత్రమే. డిస్టెన్స్ని పెంచుతూ దాని నుంచి ఇన్ఫర్మేషన్ని ఈ బాడీకి పంపించడమే దీని యొక్క ప్రధానమైన పని. మరి అలాంటప్పుడు ఇంకో ధర్మ సందేహం రావాలి. మీకు ఎలాంటి సందేహం రావాలి అంటే, మరి అలాంటప్పుడు జెడ్ సిరీస్ లెన్స్లు ఎందుకు కొనుక్కోవాలి సార్? నా దగ్గర ఆల్రెడీ ఎఫ్ మౌంట్ లెన్స్లు ఉన్నాయి కదా, పూర్తిగా దాంతోనే వాడతాను, మరి అలాంటప్పుడు ఎందుకు సార్ నాకు ఇంకా అవసరం లేదు కదా అని కూడా అనొచ్చు. అంటే నేను చెప్పిన పాయింట్ అదే. ఎఫ్ మౌంట్ లెన్స్ ఏదైతే మీకు గతంలో ఎఫ్ సిరీస్ అంటే నికాన్ ఎఫ్ మౌంట్తో వచ్చే అవుట్పుట్ ఉందో దాంట్లో ఏమాత్రం తేడా ఉండదు. కానీ జీ సిరీస్ లెన్స్ అవుట్పుట్ అనేది దానికి దీనికి వేరియేషన్ చాలా ఉంటుంది. కాబట్టి మిర్రర్లెస్ G6 కొనుక్కునే వాళ్ళు దయచేసి కాస్త బడ్జెట్ భరించగలిగితే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో మీరు ప్లాన్ చేసుకుంటే జీ సిరీస్ లెన్స్లు కొనుక్కుంటే ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ని తీసుకోగలుగుతారు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎఫ్ మౌంట్తో వచ్చిన క్వాలిటీ ఎక్కడికి పోదండి, అది సహజంగానే వస్తుంది. కానీ జీ సిరీస్తో ఎందుకు ఎక్కువ వచ్చిందంటే, ఈ పెద్ద మౌంట్ ఏదైతే మా గొప్పతనం అని చెప్పానో నికాన్ కంపెనీది, దాని యొక్క అడ్వాంటేజ్ని ఈ లెన్స్ ఉపయోగించుకుంటుంది. ఫ్లేంజ్ డిస్టెన్స్ తగ్గడం వల్ల 16 mm కావడం వల్ల ఉన్న టెక్నాలజీ అడ్వాంటేజ్ని ఈ లెన్స్ ఉపయోగించుకుంటుంది. ఎఫ్ మౌంట్ ఉపయోగించుకోలేదు. కాబట్టి గతంలో ఏ అవుట్పుట్ ఇచ్చిందో అది కూడా ఇవాళ కూడా అదే అవుట్పుట్ ఇస్తుంది. ఇదేంటంటే కొత్త టెక్నాలజీతో కూడిన అవుట్పుట్ని ఇవ్వగలుగుతుంది. ఎగ్జాంపుల్కి మీకు ఒక విషయం చెప్పొచ్చు. 85mm 1.8 ఎఫ్ మౌంట్ లెన్స్, అంటే ఈ టైప్ ఆఫ్ లెన్స్ 85mm 1.8 తీసుకుంటే మీకు, నాకు తెలిసి ప్రైస్ అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్ తెలియదు, మన మహాగణేష్ వాళ్ళని అడిగితే, ఎంటర్ప్రైజ్లో అడిగితే చెప్తారు. కానీ సుమారు తెలుసు, రమాణమి నాకు 28,000 ఉంటుంది, అంటే 30,000 లోపల ఉంటుంది 85mm 1.8 లెన్స్. అదే 85mm 1.8 లెన్స్ జీ సిరీస్ తీసుకుంటే మోర్ దాన్ 56,000, అంటే 60,000 వరకు ఉంటుంది. నాకు తెలిసి ఇండియాలో ప్రజెంట్ 85mm 1.8 స్టాక్ కూడా లేని పరిస్థితి. అంటే ఇండియాలో మేము ఊహించిన దానికంటే అతి ఎక్కువ G6 G7 కెమెరాస్ని అమ్మగలిగాం, లెన్సెస్ని కూడా అమ్మగలిగాం. లెన్సెస్ షార్టేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే 60-70 లెన్స్ యొక్క ఆర్డర్ వెయిటింగ్లో ఉంది. మరి ఇంత గొప్పగా ఎందుకంటే, ఇంతకుముందు చెప్పాను, అది 30,000 రూపాయల్లో ఉంటే జీ సిరీస్ లెన్స్ 85mm 1.8 సేమ్ అపర్చర్, సేమ్ ఫాస్ట్ లెన్స్ 60,000 వరకు ఉంటుంది, అంటే డబుల్ ద కాస్ట్. అంటే దాన్ని బట్టి మీరు రఫ్గా అంచనా వేసుకోవచ్చు, ఆల్మోస్ట్ క్వాలిటీ కూడా డబుల్ అవుతుందేమో అని. డబుల్కి దగ్గర క్వాలిటీ పెరుగుతుంది. అంటే ఏం క్వాలిటీ పెరుగుతుంది సార్ అంటే, షార్ప్నెస్ పెరుగుతుంది, కలర్ డెప్త్ పెరుగుతుంది, మరి డీటెయిల్స్ మంచిగా డీటెయిలింగ్ అనేది మీకు దొరుకుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా జీ సిరీస్ పట్ల మొగ్గు చూపిస్తే, కెమెరా మోడల్స్ మారుతూ ఉండొచ్చు, లెన్సులు మారవు. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది లెన్స్ల మీద పెట్టండి. ఒక 85mm, అవకాశం ఉంటే ఒక 35mm, అవకాశం ఉంటే 24-70 2.8 లెన్స్, అవకాశం ఉంటే 70-200 2.8 లెన్స్, అవకాశం ఉంటే 14-24 ఒక వైడ్ లెన్స్ పెట్టుకున్నారంటే ఓకే, మీ కిట్ ఫర్ ఎవర్ పర్ఫెక్ట్ కిట్ ఉంటుంది. ఒక వైడ్ లెన్స్, ఒక టెలీ లెన్స్, ఒక స్టాండర్డ్ జూమ్ లెన్స్, ఒక 2 ప్రైమ్ లెన్స్లు 35-85, ఇలా మీకు కావాల్సిన లెన్స్లు ఉంటాయి. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ని ఈ రకంగా మార్చుకోమని చెప్తున్నాను. సో నెక్స్ట్ మీకు మిర్రర్లెస్ కెమెరాలో మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే,
ఐబిఐఎస్ సిస్టమ్ అంటే ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ అని కొంతమంది పేర్కొంటారు, ఇన్ బిల్డ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ అని కొంతమంది పేర్కొంటారు. ఏదేమైనా కానీ దాని అర్థం ఏంటంటే బాడీలోనే స్టెబిలైజేషన్ సిస్టమ్ అనేది ఉంది. అంటే బాడీలోనే ఉండడం ఏంటి సార్ అంటే గతంలో డిఎస్ఎల్ఆర్లో లెన్స్లో ఉండేది, ఏమని ఉండేది, విఆర్ అని ఉండేది. దీనికి ఇక్కడ చాలా పాత లెన్స్ కాబట్టి అరిగిపోయింది. సో ఇది విఆర్ లెన్స్. ఈ విఆర్ లెన్స్ అంటే ఈ బాడీకి ఇది వాడినప్పుడు విఆర్ ఉంటేనే స్టెబిలైజేషన్ ఉండేది, లేకపోతే స్టెబిలైజేషన్ ఉండేది కాదు. ఫోటోగ్రాఫరే చాలా జాగ్రత్తగా ఫోటోగ్రఫీ చేయాల్సిన సందర్భం ఉండేది. మరి మిర్రర్లెస్ కెమెరాలో ఈ లెన్స్లో మీకు ఎక్కడ మీరు విఆర్ ఐఎస్లు ఏమి చూడరండి. ఎందుకు చూడరు? మాతో పాటు ప్రధానంగా మా కాంపిటేటివ్ కంపెనీ అయినటువంటి ఒక కంపెనీలో ఇన్బిల్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ లేదు, ఐబిఐఎస్ సిస్టమ్ లేదు. అంటే ప్రజెంట్ ఉన్న కెమెరాస్లో అంటే ఎందుకు లేదు అంటే వాళ్ళ లెన్స్లన్నీ కూడా ఇమేజ్ స్టెబిలైజేషన్ ఐఎస్ ఉన్న లెన్సెస్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ లెన్సెస్ చాలా లక్షల్లో తయారు చేసి ఉన్నాయి కాబట్టి వాళ్ళ బాడీలో ఇన్బిల్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ ఇవ్వలేదు. ఇప్పుడు నికాన్తో పాటు ఇతర కంపెనీలు చాలా కంపెనీలు కూడా ఐబిఐఎస్ సిస్టమ్ ఇచ్చాయి. మీరు కెమెరా కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అంశాలలో ఐబిఐఎస్ సిస్టమ్ కూడా ఒకటి. మరి గతంలో నికాన్ డిఎస్ఎల్ఆర్లో ఇన్బిల్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ ఇవ్వలేదు. మరి మిర్రర్లెస్లో ఇన్బిల్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ ఇచ్చింది అంటే ఎందుకు ఇచ్చింది అంటే ఈ ఇన్బిల్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ 5 యాక్సిస్లో పనిచేస్తుంది. 5 యాక్సిస్లో అంటే వర్టికల్గా, హారిజంటల్గా, డయాగ్నల్గా, పిచ్, అంటే 5 రకాలుగా లోపల మీ ఇమేజ్ క్యాప్చర్ అయ్యేటప్పుడు సెన్సార్ ఏ రకంగా మూవ్ అయినా కూడా పూర్తిగా యాక్యురేట్గా క్యాప్చర్ చేయడానికి తగిన విధంగా ఇది పనిచేస్తుంది 5 యాక్సిస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది. దీనివల్ల ఏమైందంటే మీరు ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ అనుకూలించని సందర్భంలో అంటే మిడిల్ క్లాస్ ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, మండల స్థాయి ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, కాస్ట్లీ లెన్సులు కొనుక్కోలేని పరిస్థితుల్లో థర్డ్ పార్టీకి సంబంధించిన లెన్స్ ఎప్పుడైనా కొనుక్కుంటే అటువంటి లెన్సుల్లో కూడా ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ లేని లెన్స్ కొనుక్కున్నా కూడా ఈ బాడీలో ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి మీకు చక్కటి షార్ప్ పిక్చర్స్ తీసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మరొక అడ్వాంటేజ్ ఏంటంటే లో లైట్కి వెళ్ళినప్పుడు ప్రతి ఫోటోగ్రాఫరు ఐఎస్ఓ పెంచాలి, లేదా అపార్చర్ ఓపెన్ చేయాలి, లేదా షటర్ స్పీడ్ తగ్గించుకోవాలి. మరి ఈ రెండు ఎంత తగ్గించాలో అంత తగ్గించిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సాధారణమైన ఫోటోగ్రాఫర్ని మనం చూసినట్టయితే F4 లెన్స్ పెట్టుకున్నాడు, ఎంత ఓపెన్ చేయాలో అంత ఓపెన్ చేశాడు. సాధారణ అన్నాను, హై ఎండ్ ఫోటోగ్రాఫర్స్ గురించి మాట్లాడట్లేదు నేను. F4 పెట్టుకున్నాడు, ఐఎస్ఓ నాయిస్ వచ్చే వరకు పెట్టుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తన కెమెరాలో ఒక 4000, 5000, 6000 నాయిస్ వస్తుంది అనుకుందాం. 6000 వాడాడు, ఇంకా ఎక్కువ వాడితే ఐఎస్ఓ వాడితే నాయిస్ వస్తుందని భయం. మరి అపార్చర్ 4 కంటే తక్కువ వెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఇంకొన్న ఏకైక మార్గం ఏంటంటే షటర్ స్పీడ్ తగ్గించుకోవటం. షటర్ స్పీడ్ తగ్గిస్తే షేక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎంత జాగ్రత్తగా తీసినా మీరు షటర్ స్పీడ్ 60, 30 వరకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా షేక్ కావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి సహజంగానే షేక్ అవుతుంది. మరి అలాంటి సందర్భాల్లో మీకు ఈ ఇన్బిల్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ 5 యాక్సిస్లో ఉన్నప్పుడు గతంలో మీరు డిఎస్ఎల్ఆర్తో తీసిన షటర్ స్టాప్ కంటే కూడా ఇంకో 2 షటర్ స్టాప్స్ తక్కువగా కూడా మీరు వెళ్ళి షూట్ చేసే అవకాశం మీకు లభిస్తుంది. అంటే 5 స్టాప్స్ ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఇంకా తక్కువ షటర్ స్పీడ్ వాడి ఇంకా లో లైట్లో క్యాప్చర్ చేసే కెపాసిటీ ఈ మిర్రర్లెస్ కెమెరాస్కి లభించింది అని చెప్తున్నాను. ఐబిఐఎస్ సిస్టమ్ ద్వారా, ఇన్బిల్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ ద్వారా. ఆ ఇన్బిల్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ లేని కెమెరా కొనుక్కున్నట్టయితే మీరు జీవితకాలం పాటు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న లెన్సుల్ని లక్షల రూపాయలు పోసి కొనుక్కోవాలి. ఇప్పటికీ నా మిత్రులు చాలామంది అంటారు, సార్ మీరు మిర్రర్లెస్లో లేట్గా వచ్చారు, నికాన్లో మేము నికాన్ ఫేవరెట్స్, స్టార్టింగ్ నుంచి వచ్చిన నికాన్ని వదిలేసి మధ్యలో అంటే నికాన్ మిర్రర్లెస్ లేకపోవడం వల్ల అదర్ కంపెనీలోకి వెళ్ళాము. ఈ రోజు లెన్స్ కొనాలంటే కళ్ళమ్మ నీళ్లు తిరుగుతున్నాయి సార్, లక్షల్లో లెన్సులు సార్, కాస్ట్లీ లెన్సులు సార్, ఆ లెన్స్ లేకుండా ఫోటోగ్రఫీ చేయలేం, మరి కెమెరా మార్చలేని పరిస్థితి అయిపోయింది. మరి ఇప్పుడున్న లెన్స్లో మీకు పనిచేస్తాయంటే ఇమీడియట్గా మారిపోతామని చెప్పి అంటున్నారు. ఎప్పుడైతే అడాప్టర్, థర్డ్ పార్టీ అడాప్టర్ వస్తుందో ఇంకా మీరు బాగా విప్లవాత్మకమైన మార్పులు చూస్తారు. ఖచ్చితంగా G6, G7 అనేది లీడింగ్ కెమెరాస్గా మీరు చూస్తే గూగుల్లో చూసినా కూడా మీరు సెర్చ్ చేయొచ్చు.
టాప్ మిర్రర్లెస్ కెమెరాస్లో ఇవాళ G6 అవార్డీ కెమెరాస్లో ఒకటిగా ఉంటుంది. సో ఈ రకంగా మీకు మిర్రర్స్లో అనేకమైన ఆప్షన్స్ మీకు అందుబాటులో రావడం జరిగింది. ఇకపోతే వీడియోకి సంబంధించి మనం మాట్లాడినప్పుడు వీడియోలో స్లో మోషన్ 120pతో రికార్డ్ చేయొచ్చు. అసలు చాలామందికి అపోహ ఏంటంటే, అంటే స్టార్టింగ్లో మిర్రర్లెస్ కెమెరాస్ అనేవి టీజర్స్కో వీడియో షూటింగ్కో ఉపయోగపడతాయి, ఫోటోగ్రఫీకి పనికిరావు ఎక్కువగా అని మొదటగా ఎందుకు అంటే స్టార్టింగ్లో నేను కాస్త టాపిక్ డైవర్ట్ అయ్యాను. డిఎస్ఎల్ఆర్ కెమెరాకి మిర్రర్లెస్ కెమెరాకి సైజ్ ఎక్కడ తగ్గింది అంటే అది చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. గతంలో డిఎస్ఎల్ఆర్ అన్నాము, డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్. ఇది మిర్రర్లెస్ కెమెరా అన్నాం. దీంట్లో ఎటువంటి మిర్రర్ లేదు కాబట్టి మిర్రర్లెస్ కెమెరా, మిర్రర్ లేని కెమెరా. ఇది మిర్రర్ ఉన్న కెమెరా అంటున్నాం. ఎక్కడుంది సార్ మిర్రర్? మీరు చూస్తున్నారు ఇక్కడ మీకు మీ కెమెరాలో డిఎస్ఎల్ఆర్లో మిర్రర్ అనేది కనపడుతూ ఉంది. మిర్రర్ కెమెరా కాబట్టి మిర్రర్డ్ కెమెరా. ఇది 45 degreesలో ఉంటుంది, యాంగిల్లో ఉంటుంది. లెన్స్ నుంచి ఏదైతే డేటా వచ్చిందో అది ఫస్ట్ దీనిపైన పడిన తర్వాత పైకి రిఫ్లెక్ట్ అయ్యి పైన ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. ఈ ఆప్టికల్ వ్యూ ఫైండర్లో మీరు చూడటం కోసం ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి మీరు చూస్తారు. సో అందుకోసం ఈ మిర్రర్ 45 degrees యాంగిల్లో ఉండటం కోసం, దీని రిఫ్లెక్షన్ కోసం మీకు బాడీ ఇంత పెద్దగా బల్కీగా తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ దీని ప్లేస్లో లోపల బాడీలో ఎటువంటి మిర్రర్ లేదు కాబట్టి దీన్ని మిర్రర్లెస్ కెమెరా అన్నాం. ఇప్పుడు మీరు డైరెక్ట్గా సెన్సార్నే చూస్తున్నారు, ఎటువంటి మిర్రర్ లేదు. సో కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ లెన్స్ ద్వారా ఏదైతే డేటా వెళ్ళిందో మళ్ళీ లోపల మిర్రర్ అంటూ లేదు. ఆ మిర్రర్ పైన మళ్ళీ మీరు ఏమీ రిఫ్లెక్ట్ అయ్యేది లేదు. కాబట్టి ఇక్కడ ఆప్టికల్ వ్యూ ఫైండర్ ప్లేస్లో ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ అనేది ఏర్పాటు చేయబడింది. ఫలితంగా మిర్రర్లెస్ కెమెరాస్ యొక్క సైజు తగ్గింది. మిర్రర్లెస్కి డిఎస్ఎల్ఆర్కి ఉన్న ప్రధానమైన అడ్వాంటేజెస్లో ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఒకటి ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం. ఈ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు ఏదైతే చూస్తున్నారో అదే యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ వస్తుంది. మీరు ఏదైతే చూస్తున్నారో అదే మీరు అవుట్పుట్ తీసుకోగలుగుతారు. ఇంకా ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పిక్చర్ క్యాప్చర్ చేస్తున్నప్పుడే లైవ్లోనే మీరు హిస్టోగ్రామ్ చూడొచ్చు. ఇక్కడ హిస్టోగ్రామ్ ప్లే అవుతుంది కదా, హిస్టోగ్రామ్ కనపడుతుంది కదా, లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ కనపడుతుంది కదా, కనపడుతుందా హిస్టోగ్రామ్? ఈ హిస్టోగ్రామ్ చూసి పిక్చర్ అండర్ అవుతుందా ఓవర్ అవుతుందా అనేది చూసి మీ ఎక్స్పోజర్ రీడింగ్స్ని మార్చుకోనండి. షటర్ స్పీడ్, అపార్చర్, మీకు ఏం కావాలో, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావాలా లేకపోతే డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావాలా, ఇలా దాన్ని బట్టి మీకు ఎలా కావాలంటే అలా మార్చుకొని ఈ అండర్ ఓవర్ కాకుండా యాక్యురేట్ ఎక్స్పోజర్ చేయడానికి, క్యాప్చర్ చేయడానికి ఈ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ కావచ్చు, ఎల్సిడి కావచ్చు, ఇది మిర్రర్లెస్ అనేది అద్భుతమైన అవకాశంగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ స్నాప్స్ వేస్ట్ కాకుండా ఫోటోగ్రఫీ చేసే అవకాశం లభిస్తుంది. గతంలో ఏంటంటే హిస్టోగ్రామ్ చూడాలంటే డిఎస్ఎల్ఆర్లో మనం వన్స్ క్లిక్ చేశాక తర్వాత డిస్ప్లే చూసి డిస్ప్లేలో హిస్టోగ్రామ్ చూసుకొని రైట్ ఎక్స్పోజర్, రాంగ్ ఎక్స్పోజర్ సెట్ చేయాల్సి వచ్చేది. సో ఈ విధంగా మీకు ఇన్ని అడ్వాంటేజ్ మీకు వచ్చాయి. ఏమేమి అడ్వాంటేజ్ మాట్లాడడం మనం స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే పెద్ద ఇన్నర్ మౌంట్, తక్కువ ఫ్లేంజ్ డిస్టెన్స్, మరి ఐ ఆటో ఫోకస్ మిర్రర్లెస్లో ఎస్పెషల్లీ, దాంతోపాటు ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్, దాంతోపాటు మరి IBIS సిస్టమ్, ఇకపోతే ఇంతకుముందు మనం మాట్లాడుతున్నట్టుగా వీడియో. మరి మిర్రర్లెస్ అనేది వీడియోకే ప్రధానం అని చెప్పి అనుకునేవాళ్ళు, కానీ చిన్నగా క్రమక్రమంగా మిర్రర్లెస్ నిజంగానే వచ్చిన కొత్తలో కేవలం మిర్రర్లెస్ వీడియోకి వాడేవాళ్ళు. కానీ ఎందుకంటే ఆప్టికల్ వ్యూ ఫైండర్లో పనిచేసినంతగా ఫోకసింగ్ సిస్టమ్ కానీ, ట్రాకింగ్ కానీ, ఇదంతా కూడా చూడటం కానీ, విజిబిలిటీ కానీ ఇదంతా డిఫరెన్స్ ఉండేది కాబట్టి అంత డెవలప్ కాకముందు ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండరు అది నిజమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కంపెనీ కెమెరాస్లో కూడా ఫోటోగ్రఫీ కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంటే మిర్రర్లెస్ కెమెరాస్ తోటి వీడియో ఎంత బాగా చేయగలుగుతామో ఫోటోగ్రఫీ కూడా అంతే బాగా చేయగలుగుతాం. కాబట్టే ఫ్యూచర్ ఈజ్ మిర్రర్లెస్ అంటున్నాం. రెండు పనులు చేయగలుగుతుంది ఇప్పుడు మిర్రర్లెస్ కెమెరా. మీరు గమనిస్తే ఫర్మ్వేర్ అప్డేట్ అనేది నేను స్టార్టింగ్లో 1.10 ఈ G6 లాంచ్ అయినప్పుడు ఐ ఆటో ఫోకస్ లేకుండే, కానీ తర్వాత కాలంలో అయినా సరే మా మీద నమ్మకం ఉంచి అనేక మంది నికాన్ యూజర్స్ లేదా అదర్స్ కూడా
Z6లో ఉన్న టెక్నాలజీని చూసి ఐ ఆటో ఫోకస్ లేకపోయినా, ఇంకా అనేకమైన ఫీచర్స్ లేకపోయినా, ఎక్కువ లెన్సులు లేకపోయినా కూడా మా మీద అపారమైన నమ్మకంతో Z6, Z7 కెమెరా కొన్న వాళ్ళందరికీ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి చాలా సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే నికాన్ మీద ఉన్న నమ్మకానికి, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నికాన్ కంపెనీ కూడా అతి త్వరలో ఐ ఆటో ఫోకస్ వాళ్ళకి అందించడం జరిగింది. ఇప్పటికి 2.20 వర్షన్ తోటి, ఫర్మ్వేర్ వర్షన్ అప్డేషన్ తోటి అనేక రకాలైనటువంటి ఫీచర్స్ మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఇంకా మీకు చెప్పాలంటే నికాన్లో మెనూ అనేది చాలా ఫ్రెండ్లీ, అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్లస్ డీప్ గ్రిప్ ఒకటి. ఈ డీప్ గ్రిప్ అనేది మీరు అదర్ కంపెనీ కెమెరాస్ పట్టుకొని చూడండి. నా వేళ్ళు ఇంకా చాలా సన్నగా ఉన్నాయి. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కాస్త బాగా లావుగా ఉండేవాళ్ళు, వేళ్ళు లావుగా ఉన్న వాళ్ళైతే ఇక్కడ లోపల వేళ్ళు పట్టక లెన్స్ పట్టుకొని ఫోటోగ్రఫీ చేయాల్సిన సందర్భం ఉంటుంది. సో అనేక మోడల్స్ కెమెరాస్ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు ఇవాళ వాళ్ళు కూడా గ్రిప్ని పెంచుతున్నారు. కానీ మేము స్టార్టింగ్లో అదర్ కంపెనీస్ చేసిన మిస్టేక్స్ అని చూసిన తర్వాత మేము ఇది కూడా పెంచడం జరిగింది. ఇకపోతే సరే, మీరు చాలా చెప్తున్నారు సార్, కానీ మీ కంపెనీ గురించి అదర్ కంపెనీ వాళ్ళు కూడా చెప్తారు, చాలా చెప్తుంటారు వాళ్ళు కూడా అని చెప్పి. ఏమని చెప్తారండి? ఒకటే కార్డ్ స్లాట్ ఉందని చెప్తారు. మహా కంప్లైంట్ చేస్తే ఏం చెప్తారంటే మిగతా వాళ్ళకి డ్యూయల్ స్లాట్స్ ఉంటాయి, మా దానికి ఒకటే స్లాట్ ఉంటుంది. ఎందుకు ఒకటే స్లాట్ ఇచ్చాము అంటే ఇప్పటికే మీ అందరి జేబుల్లో, అంటే మీరు ఈజీగా డేటాని ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు. అంటే పెన్ డ్రైవ్లో చిన్న చిన్న కార్డ్స్లో జీబీలు అంటే త్వరలో 2 TB వరకు కూడా కార్డ్స్ అందుబాటులో రాబోతున్నాయి. అంటే CF Express కార్డ్స్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మేము 2.20 వర్షన్ తోటి CF Express కార్డ్స్ కూడా అలౌ చేస్తున్నాం. ఇది చాలా కాస్ట్లీ సార్ అంటారు. కాస్ట్లీ అంటే నేను అదర్ కంపెనీస్ మమ్మీ చెప్పే మైనస్ ఇవి ఉంటాయని చెప్పే వాటికి కూడా నేను ఆన్సర్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పడం కాదు, మేమే చెప్తున్నాం. 440 MB రీడింగ్ స్పీడ్ ఉంటే రైటింగ్ స్పీడ్ వచ్చి 400 MB. ఇది చాలా రొబస్టిక్గా ఉంటుంది. 99.9% ఈ కార్డు కరప్ట్ అయ్యే అవకాశాలు లేవు. ప్లస్ ఇంత స్పీడ్ కార్డు మీరు SD కార్డు తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్ ఉంటుంది. ప్లస్ పోనీ ఒకటే స్లాట్ ఎందుకు ఇచ్చారు సార్? 2 స్లాట్స్ పెట్టడం వల్ల అనవసరంగా సైజ్ పెరుగుతుంది, మళ్ళీ బల్కీ అవుతుంది. ఇప్పటికే 64 GB 128 GB అందుబాటులోకి వచ్చాయి. మీరు 128 GB కార్డు వేసిన తర్వాత అది ఎప్పటికి అయిపోవాలని 128 GB కార్డు, ఇవాళకి 128 GB కార్డ్స్, రేపు CF Express కార్డ్స్ వచ్చిన తర్వాత మీకు 256 GB కార్డ్స్, 512 GB కార్డ్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీకు ఇంకా ఏ అవసరం లేదు. కాబట్టి డబుల్ స్లాట్స్ అవసరం లేదనే మా కంపెనీ ఇంజనీర్స్ కానీ, కంపెనీ మేనేజ్మెంట్ కానీ లక్షల్లో కెమెరాలు తయారు చేసేటప్పుడు చాలా లోతుగా ఆలోచించడం ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఒక చిన్న ప్రొడక్ట్ కొనాలంటే మనం ఒక కెమెరా కొనేటప్పుడు ఆలోచించినప్పుడు కంపెనీ కూడా ఖచ్చితంగా ఆలోచించి తీరుతుంది. మా కంపెనీ కూడా ఆలోచించిన తర్వాత 2వ స్లాట్ అవసరం లేదు కాబట్టి దాన్ని తీసేయడం జరిగింది. ఫ్యూచర్లో మెకానికల్ ప్రాబ్లమ్స్ కలగడం మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది కాబట్టి, అవసరం లేదు కాబట్టి దాన్ని తీసేయడం జరిగింది. ఇకపోతే మీకు టిల్టబుల్ LCD, ఇది మీకు కొన్ని DSLRస్లో కూడా అందుబాటులో ఉంది. స్టిల్ దీంట్లో కూడా ఏంటంటే లో యాంగిల్లో, హై యాంగిల్లో ఫోటోగ్రఫీ చేయడానికి, అద్భుతమైన ఫోటోగ్రఫీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే వీడియోలో మీకు 4K స్లో మోషన్, అంటే 2K స్లో మోషన్లో 120 frames per second తీసి, స్లో మోషన్ అంటే ఒక పెళ్లి కూతురు మండపంలో ప్రవేశించేటప్పుడు కావచ్చు, పెళ్లి కొడుకు ప్రవేశించేటప్పుడు కావచ్చు, VIP వచ్చేటప్పుడు కావచ్చు, లేకపోతే పెళ్లి తలంబ్రాలు పోసుకునేటప్పుడు కావచ్చు, ఎవరైనా స్ప్రే చేసినప్పుడు కావచ్చు, అనేక సందర్భాల్లో మీరు స్లో మోషన్స్ని బ్రహ్మాండంగా మీరే షూటింగ్ టైంలోనే క్యాప్చర్ చేసే అవకాశం లభిస్తుంది. అలాగే 4K వీడియో రికార్డింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ప్రో రిజల్యూషన్ రా వీడియో రికార్డ్ చేసే అవకాశం. ఫోటోగ్రఫీలో రా రికార్డింగ్ చేసేటప్పుడు మీరు పోస్ట్ ప్రాసెసింగ్లో ఎలా ఇమేజ్ వచ్చినా కూడా ఎడిటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఎలా ఉంటుందో, రా వీడియో అంటే ప్రో రిజల్యూషన్ తోటి 4:2:2 తీసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎడిటింగ్ చేసి కలర్స్, బ్రహ్మాండమైన కలర్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ఫెసిలిటీ కూడా దీంట్లో ఉంది. కాకపోతే ఎక్స్టర్నల్ డివైస్లు ఉపయోగించి మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు మిర్రర్లెస్ సంబంధించి. ఇకపోతే ఇక్కడ ఎస్ అని ఇక్కడ ఒక అక్షరం కనబడుతుంది. S సిరీస్ లెన్సెస్ అంటున్నాం. భవిష్యత్తులో S సిరీస్తో పాటు వేరే లెన్సెస్ కూడా వస్తాయి. అంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటం కోసం S సిరీస్ లెన్సులు కాకుండా మామూలు లెన్సులు కూడా వస్తాయి. అంటే మామూలు లెన్సులు అంటే ఏంటంటే తక్కువ బడ్జెట్లో మీకు కావాల్సిన లెన్స్ అందుబాటులో తీసుకురావడం. మరి S సిరీస్ అంటే S అనే అక్షరం ఏంటంటే సుపీరియర్, సోఫిస్టికేటెడ్ లేదా సూపర్, ఇలా 3 అర్థాలు వచ్చే విధంగా మేము సుపీరియర్కి అర్థంగా ఇది ఎస్ని వాడుకున్నాం. సుపీరియర్ లెన్స్ అన్నట్టుగా, అంటే ఎక్స్ట్రాడినరీ నాణ్యమైనటువంటి మిర్రర్స్ తోటి తయారు చేయబడిన లెన్స్ కాబట్టి దీన్ని ఈ యొక్క అవుట్పుట్ అనేది మీరు దీని యొక్క డిఫరెన్స్ తెలియాలంటే మీరు ఏం చేయాలంటే మిత్రులు,
ఎఫ్ మౌంట్లో 24-70 F4 వాడి చూడండి, 24-70 F4 జీ సిరీస్ వాడి చూడండి, ఆటోమేటిక్గా మీకే తేడా తెలుస్తుంది. అప్పుడు మీరు భవిష్యత్తులో జెడ్ సిరీస్ లెన్సెస్ కోసం మీరు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ వేయమని చెప్పాను, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తానని చెప్పాను. సో క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు మీకు చివరిగా మీకు ఈ కెమెరా పరంగా కొన్ని అంటే చివరిగా చెప్పే అంశాలలో ఒకటి ప్రధానమైంది, లెన్స్కు ముందు వాడే యూవీ ఫిల్టర్ సంబంధించి ఖచ్చితంగా కంపెనీ, నేను నికాన్ కంపెనీకి సంబంధించి క్లాస్ చెప్తున్నప్పటికీ కూడా మీరు ఏ కంపెనీ కెమెరా వాడితే ఆ కంపెనీకి సంబంధించిన ఫిల్టర్నే వాడండి. అదర్వైజ్ ఫిల్టర్ లేకుండా వాడండి. థర్డ్ పార్టీ ఫిల్టర్స్ వాడితే కేవలం సేఫ్టీ గ్లాస్ కింద వాడండి. షూటింగ్ టైంలో తీసి దానికి డైరెక్ట్గా షూట్ చేసేటప్పుడు అది తీసి వాడండి. ఎందుకంటే ఈ మిర్రర్కి, ఈ లెన్స్లో వాడబడిన ఆప్టిక్స్కి, మీరు కొనుక్కుంటున్న గ్లాస్కి, ఎందుకు గ్లాస్ అంటున్నానంటే ఫిల్టర్ కూడా అనట్లేదంటే, చాలా సందర్భాల్లో ఫోటోగ్రాఫర్స్ లక్షల్లో కెమెరా పెట్టి కొంటారు. కానీ ఈ రోజుల్లో చాలా సౌలభ్యం ఏంటంటే ఆల్మోస్ట్ ₹2-2 కరీంనగర్ ప్రాంత ఫోటోగ్రాఫర్లు హైదరాబాద్ ఫోన్ చేయొచ్చు, చెన్నై ఫోన్ చేయొచ్చు, విజయవాడ ఫోన్ చేయొచ్చు, వరంగల్ ఫోన్ చేయొచ్చు, ఇంకో ప్రాంతానికి ఫోన్ చేయొచ్చు. మీరు డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్షల్లో కెమెరా పెట్టిన తర్వాత కూడా మినిమం ఒక 1500 ప్రాఫిట్ లేకుండా కెమెరా అమ్మాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఫైట్ చేసి ఫోటోగ్రాఫర్స్గా ఫైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ డీలర్ అయినా కూడా మామూలు ఫిల్టర్స్ని అమ్మి ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతూ ఉంటుంది. మరి కాబట్టి ఏంటంటే మామూలు ఫిల్టర్ ఒకవేళ కొన్నారనుకోండి, మీరు మరి ఎందుకు ఫిల్టర్ అలా డీలర్స్ అమ్ముతున్నారు అంటే, మీరు కెమెరా లక్షల్లో కెమెరా అమ్మితే కూడా మీరు 500 ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు ఆటోమేటిక్గా ఫిల్టర్లో 500 సంపాదించడం ద్వారా వాళ్ళ యొక్క బడ్జెట్ తగిన లాభాన్ని తీసుకుంటారు. తప్పలేదు అలా చేయడం వల్ల. సో నేనేమంటానంటే, మీరు కావాల్సినంత ధర ఆన్లైన్ ప్రైస్ చూసుకోండి, డిస్కౌంట్ అడగండి, రీజనబుల్ ప్రైస్ డీలర్కి ఇచ్చినప్పుడు రీజనబుల్ ప్రొడక్ట్ మీకు ఇస్తారు. అలాంటి ఫిల్టర్ ఒకవేళ వాడినప్పుడు ఏమవుతుందంటే, మామూలు క్వాలిటీ గ్లాస్ ఇక్కడ ఉండడం వల్ల దాంట్లోంచి లోపలికి ఫస్ట్ వెళ్తే కదా డేటా, లైట్ లోపలికి వెళ్ళినప్పుడు కదా, వెళ్ళేటప్పుడే ఫిల్టర్ అయిపోతే ఈ ₹2 లక్షల కెమెరా యొక్క పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ ఆల్ ఇక్కడ మీరు పెట్టిన ఒక 1000-2000 రూపీస్ ఫిల్టర్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే వాడితే ఏ కంపెనీ కెమెరా వాడితే ఆ కంపెనీ ఫిల్టర్స్ వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ట్రైపాడ్ పైన కెమెరా పెట్టి మీ ఫిల్టర్తో ఒక ఫోటో, ఫిల్టర్ ఒక ఇమేజ్, ఫిల్టర్ లేకుండా ఒక ఇమేజ్, ఫోకల్ లెంత్ మారకూడదు, లైటింగ్ మారకూడదు, సబ్జెక్ట్ మారకూడదు, ఏమీ మారకుండా క్లిక్ చేయండి. ఒకటి విత్ ఫిల్టర్, ఒకటి వితౌట్ ఫిల్టర్. ఫోటోషాప్లో జూమ్ చేసి చూసుకోండి, 100% 200% చూసుకొని ఎడ్జ్ డీటెయిల్స్ చూడండి, అప్పుడు మీకే స్పష్టంగా తెలుస్తుంది. వితౌట్ ఫిల్టర్ ఖచ్చితంగా మీ కెమెరా మంచి షార్ప్నెస్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు అనవసరంగా కెమెరాస్ పైన, మీరు కెమెరా కంపెనీస్ పైన మీరు బ్లేమ్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఫిల్టర్స్ దాని మీద బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి దయచేసి మంచి అవుట్పుట్ కావాల్సిన వాళ్ళు వితౌట్ ఫిల్టర్ ఫోటోగ్రఫీ చేయడానికి ఇష్టపడండి. రైట్, ఇకపోతే మీ యొక్క సందేహాలకి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్మోస్ట్ మిర్రర్లెస్కి సంబంధించి అన్ని అంశాలు టచ్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా మీ డౌట్స్ ఉన్నట్టయితే ఆ డౌట్స్ సంబంధించి నేను మాట్లాడతాను. జస్ట్ మినిట్ అండి, నేను క్వశ్చన్స్ చదువుతున్నాను. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరికొంతసేపు, ఈ కొంచెంసేపు ఉన్న ఈ 1 అవర్ 1.5 అవర్ ఉన్నారు కాబట్టి ఇంకొంతసేపు ఉన్నట్టయితే వీడియో రికార్డింగ్లో బాడీ హీట్ అవుతుంది అంటున్నారండి. ఆల్మోస్ట్ మిర్రర్లెస్ కెమెరాస్ అన్నీ కూడా హీట్ అవుతూనే ఉంటాయండి. కానీ అది హీట్ తక్కువ కావడానికి కూడా నెక్స్ట్ అప్డేట్స్ అనేవి వస్తుంటాయండి. ఖచ్చితంగా దాని రెక్టిఫికేషన్ ఉంటుందండి. యూ కెన్ ఆల్సో వాచ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి, చాలామంది చూస్తున్నారు, చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఉపయోగించుకున్నప్పుడు ఏంటంటే మరిన్ని క్లాసెస్ చెప్పాలని కంపెనీస్ అనిపిస్తాయి. నిన్న ఒక మిత్రుడు మాట్లాడుతూ, టెక్నికల్గా చెప్తే ఈ సమయంలో, లాక్డౌన్ సమయంలో కూడా వింటారా, టెక్నికల్గా చెప్పాల్సిన అవసరం ఉందా అని చెప్పి కూడా నా
ఆప్తమిత్రులు ఒకళ్ళు మాట్లాడడం జరిగింది నిన్న. కానీ టెక్నికల్గా చెప్పినా కూడా వింటారు అని చెప్పడానికి మీరు అందరూ ప్రూవ్ చేశారు. ఈ లాక్డౌన్ సమయాన్ని ఖచ్చితంగా మీరు టెక్నికల్గా ఫోటోగ్రఫీ పరంగా ఎంత బాగా నేర్చుకోవడానికి ఉపయోగిస్తే అంత బాగా మీరు నెక్స్ట్ సీజన్ కంటే నెక్స్ట్ మళ్ళీ మన వెడ్డింగ్స్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మరింత ఉత్సాహంతో మరింత కాన్ఫిడెన్స్తో మీరు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలోకి వెళ్తారు. లేనట్లయితే భవిష్యత్తులో చాలా ప్రమాదం పొంచి ఉందండి. కరోనా గురించి నేను ఎక్కువగా, ఎందుకంటే మీరు టీవీ ఆన్ చేసినా ఏది చూసినా ఏ మెసేజ్ చూసినా అదే కనపడుతుంది. అయినా కూడా నేను ఈ 3-4 రోజుల్లో ఏదో ఒక రోజు లైవ్ ప్రోగ్రాంలోకి వస్తున్నాను. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఈ కరోనాకు సంబంధించి చాలా లోతైన విశ్లేషణతో మాట్లాడదలుచుకున్నాను. అది వేరే ప్లాట్ఫామ్ మీద. ఆ రోజు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. కానీ ఒక చిన్న విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు టెక్నికల్గా అప్డేట్ కాకపోతే ప్రమాదం పొంచి ఉన్నది ఏంటంటే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది మాత్రం వాస్తవం. ఎందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయంటే, పెద్ద వెడ్డింగ్స్ కనుచూపు మేరల్లో జరగవు. జరిగినా 200 మంది 300 మంది హాజరయ్యే పరిస్థితి ఉండదు. హాజరైనా 10 మంది ఫోటోగ్రాఫర్లు 5 మంది ఫోటోగ్రాఫర్లు పనిచేసే అవకాశాలు చాలా తక్కువ. ఎస్పెషల్లీ క్యాండిడ్ వీడియోగ్రఫీ చేసే వాళ్ళకు కూడా అవకాశాలు తక్కువ అవుతాయి జనరల్ ఫోటోగ్రఫీ కంటే కూడా. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్, బంధుమిత్రులు 1000 మంది వచ్చేవాళ్ళు కాస్త 200 మంది అవుతారు. ఆ 200 మంది కూడా భయంతో రాకపోవచ్చు. కరోనా పూర్తి స్థాయిలో పోతుందని చెప్పడానికి సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి పెళ్ళికి లిమిటెడ్గా 100 మందిని పిలిచినా కూడా పిలిస్తే వెళ్ళే వాళ్ళు కూడా భయపడే సందర్భం. వెళ్ళినా కూడా ఆనందంగా ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకునే పరిస్థితి కానీ, ఒకరికొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే పరిస్థితి కానీ, దగ్గరగా ఉండి నవ్వుకునే పరిస్థితి కానీ ఉండదు. అలాంటప్పుడు ఫోటోగ్రాఫర్ ఏం క్లిక్ చేయగలుగుతాడు? దూరంగా కూర్చుంటారు. అలాగని మీరు ఫోటోగ్రఫీ చేయడం, ఎమోషన్స్తో కూడినవి, ఎక్స్ప్రెషన్స్తో కూడిన ఫొటోస్ క్యాప్చర్ చేయడం చాలా ఇబ్బందితో కూడింది. కాబట్టి అదొక కారణం కావచ్చు. ఫోటోగ్రఫీ బడ్జెట్ తగ్గిపోతుండొచ్చు. అనేక అంశాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫోటోగ్రఫీ మరి ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తూ మీకు వెడ్డింగ్ రావాలంటే మీలో టాలెంట్, మీ క్లయింట్తో మాట్లాడే విధానంలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మీ నాలెడ్జ్ కావచ్చు, మీ ఎక్విప్మెంట్ కావచ్చు, మీ అవుట్పుట్ కావచ్చు, ఇవన్నీ మాట్లాడాల్సిన సందర్భం రానున్న రోజుల్లో ఉంది. కాబట్టి మామూలు ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన రోజులు ముందు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను క్లాస్ చెప్తున్నానని కాదు, ఎవరు క్లాస్ చెప్పినా కూడా మీరు అటెండ్ అయ్యి మీ నాలెడ్జ్ని పెంచుకొని మీ వృత్తిలో రాణించడానికి ఒక అద్భుతమైన అవకాశంగా నేను ఈ లాక్డౌన్ పీరియడ్ని భావిస్తున్నాను. ఎందుకంటే నేను 700-800 సెమినార్స్ చేసిన తర్వాత కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఖచ్చితంగా చెప్పగలను, చాలా అప్డేట్ అవ్వడానికి, చాలా టెక్నికల్గా, నాలెడ్జ్గా, ఇన్డెప్త్గా వెళ్ళడానికి చాలా ఆస్కారం దొరికింది. ఇవాళ నేను మీతో మాట్లాడలేదు. లార్జ్ మౌంట్ ఫ్లేంజ్ డిస్టెన్స్ తక్కువ కావడం వల్ల మీకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ కావడం వల్ల మీకు ఎక్కువ పిక్చర్ క్యాప్చర్ కావడము, ప్లస్ యాక్యురసీతో కూడిన ఎక్స్ట్రాడినరీ పిక్చర్ క్యాప్చర్ కావడము, ఎక్కువ డిగ్రీస్తో కూడిన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ రావడం వల్ల ప్రయోజనం ఏంటో మీకు చెప్పలేదు. ఎందుకంటే కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి నేను క్లయింట్స్తో మాట్లాడుతున్నాను ఈరోజు. మన హైదరాబాద్ సంబంధించి మాట్లాడాను కాబట్టి వాళ్ళతో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి కానీ, ఇంకాస్త టెక్నికల్ వర్డ్స్ గురించి కానీ కాస్త లోతుగా లోపలికి వెళ్ళాను. ఎందుకంటే కరీంనగర్ అంటే కరీంనగర్లో వినొచ్చు, క్లయింట్స్ వినొచ్చు, భూపాలపల్లి వాళ్ళు వినొచ్చు, మహాదేవ్పూర్ వాళ్ళు వినొచ్చు, మంచిర్యాల వాళ్ళు వినొచ్చు, టెక్నికల్గా కాస్త లోతుగా అర్థం కాని వాళ్ళు వినొచ్చు. నా ముందు ఆడియన్స్ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, నేను టెక్నాలజీ పరంగా లోతుగా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా అర్థం కావట్లేదు అనేది వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ ద్వారా నాకు అర్థమయ్యే అవకాశాలు ఉండేవి. వాళ్ళు మాట్లాడడం ద్వారా అర్థమయ్యేది. కానీ ఆన్లైన్ క్లాసుల్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను చెప్పిన అంశాలు మీకు అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు. కొంతమంది బేసిక్ నాలెడ్జ్తో లైవ్లో వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్తో వచ్చి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కావాలని కూడా కోరుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళని నేను సాటిస్ఫై చేయలేకపోయి ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళకి సారీ చెప్తూ నేను ఓవరాల్గా అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు సదానందం కొరే గారు ఒకటి డౌట్ అడిగారు, 70-200 అవైలబుల్గా ఉన్నాయా సార్ అని. 70-200 కూడా అందుబాటులో ఉన్నాయండి 2.8లో మీకు. ఇంకా యూవీ ఫిల్టర్ సజెస్ట్ చేయమన్నారు. మీకు నికాన్ కంపెనీ సంబంధించి తీసుకోవచ్చు. తప్పదు అనుకుంటే మాత్రం మీరు హోయా ఫిల్టర్ తీసుకోవాలండి, అదొకటి తీసుకోవచ్చండి. నెక్స్ట్ సార్, కరోనా ఎఫెక్ట్తో క్యాండిడ్ వెడ్డింగ్కి ఎఫెక్ట్ పడుతుందా సార్ అని అడిగారు విన్నీ గారు. ఇంతకుముందు నేను మీ క్వశ్చన్ చూడకుండానే మాట్లాడాను. ఎందుకంటే చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. ఎలాగ మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఎంత సున్నితమైన పరిస్థితులు వస్తాయంటే కరోనా అయిపోయిన తర్వాత, ఇప్పుడు నాకు 4 వీలర్ కార్ లేదు, నేను ఆటోలో తిరిగేవాడిని.
ఇప్పుడు పొరపాటున నేను పర్సనల్గా ఆటో మాట్లాడుకుని అర్జెంట్గా వెళ్ళిపోదామన్నా కూడా ఆటోలో మొన్న ఒక నాయకుడు, ఒక జిల్లా నాయకుడు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ తర్వాత ఆటో డ్రైవర్ బతికేస్తాడు, హోటల్స్ బతికేస్తారు, అందరు బతికేస్తారు, ఫోటోగ్రాఫర్కి ఇబ్బంది అవుద్ది అని మాట్లాడడం జరిగింది. వాస్తవమే, కొంతమేరకు వాస్తవమే. కానీ ఆటో డ్రైవర్ బతకడం కూడా కష్టమే. ఎందుకంటే నేను ఆటో ఎక్కాలంటే అంతకుముందు ఆ ఆటో ఎవరెక్కారో, ఎవరు ముట్టుకున్నారో ఆటోని, ఆ రాడ్స్ని, ఆటో ఎక్కేటప్పుడు మనం సపోర్టింగ్ రాడ్స్ పట్టుకుంటాం కదా, అవి పట్టుకునేటప్పుడు కానీ, లోపల కూర్చున్న తర్వాత కానీ, లేదా అంతకుముందు కూర్చున్న ప్యాసింజర్ తుమ్మాడో దగ్గాడో, కాబట్టి ఆటో ఎక్కాలంటే భయపడతాం. కాబట్టి ఆటో డ్రైవర్స్ యొక్క పరిస్థితి కూడా అంత అనుకున్నంత ఇదేం కాదు, వాళ్ళది కూడా ముళ్ళబాటే భవిష్యత్తులో. అలాగని ఫోటోగ్రాఫర్స్ కార్ లేని వాళ్ళు ఒక క్యాబ్ మాట్లాడుకున్న వెడ్డింగ్కి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే విపరీతమైన లగేజ్ అయింది వాళ్ళ. వీడియో లైట్స్ వాడుతున్నారు, లేకపోతే స్టోబ్ లైట్స్ వాడుతున్నారు, లేకపోతే ట్రైపాడ్స్ వాడుతున్నారు. ఎక్విప్మెంట్ హెవీ అయిపోయింది. హెవీ అయిపోయినప్పుడు మీరు క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళు. ఏ ధైర్యంతో రేపు వెళ్ళగలుగుతారండి క్యాబ్ మాట్లాడుకొని? క్యాబ్ డ్రైవర్కి పాజిటివ్ ఉందా లేదా అని మీరు టెస్ట్ చేసి వెళ్తారా? మీరు సర్టిఫికేట్ తీసుకొని ఆ క్యాబ్ ఎక్కుతారా? లేదా అంతకుముందు పాజిటివ్ అయిన పేషెంట్ ఆ క్యాబ్లో జర్నీ చేయలేదని మీకు ఏమైనా నమ్మకమా? అంటే చూడండి, ప్రతిదీ కాస్త లోతుగా ఆలోచిస్తే సమస్య యొక్క తీవ్రత చాలా అర్థమవుతుంది మీకు. సో అందుకే నేను వేరే ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడు పూర్తిగా దీని గురించి ఒక గంట సేపు మాట్లాడతాను. గంటన్నర కూడా సమయం సరిపోకపోవచ్చు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయని. సో ఈ క్రమంలో క్యాండిడేట్కి దీనికి సంబంధం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ వెడ్డింగ్లో చేయడానిక జనాలు నియర్ అండ్ డియర్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇవాళ కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ని దగ్గరికి కాదుగా సంబంధికులు కూడా చూడడానికి ఇష్టపడని పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఎంత దగ్గరి బంధువు పిలిచినా వెడ్డింగ్కి వెళ్తారా వెళ్ళరా అనేది నమ్మకం లేదు. ఓకే, నేను టెక్నాలజీని బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. సమీప భవిష్యత్తులో ఒకేసారి 100 మందికి పాజిటివ్ ఉందా లేదా అని కూడా చెక్ చేసే ఎక్విప్మెంట్స్ కూడా వస్తున్నాయి. స్టిల్ అయినప్పటికీ కూడా 100 మంది మండపంలోకి వచ్చే వాళ్ళకి మీరు చెక్ చేయొచ్చు. కానీ క్యాటరింగ్లో ఎవరు చేస్తున్నారు, ఎవరు వంటలు వండుతున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు డెకరేటర్స్, ఎవరు హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కరోనా పాజిటివ్ ఉందా లేదా, లేకపోతే ఆ చైర్స్లో ఇంతకుముందు ఏమైనా అక్కడ కరోనా వైరస్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని అంత స్వేచ్ఛగా పెళ్ళికి అటెండ్ అవ్వటము, అంత హ్యాపీయెస్ట్ మూడ్లో అటెండ్ అవ్వటం అనేది ఇప్పట్లో జరగకపోవచ్చు. కాబట్టి ఏంటంటే కరోనా ఎఫెక్ట్ పూర్తిగా అయిపోయే వరకు ఏం జరుగుతుందంటే నార్మల్ వెడ్డింగ్స్ జరుగుతాయి, కాదనట్లేదు. ఇప్పుడు కూడా వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. అక్కడక్కడ పర్మిషన్స్ తీసుకొని 10 మంది 20 మందితో పెళ్ళిళ్ళు జరిగిన సందర్భం కూడా చూశాను నేను. తూర్పుగోదావరి డిస్టిక్లో అలాంటి చోట్ల నాకు రిపోర్ట్ అవుతున్నాయి పెళ్ళిళ్ళు. అంటే 20 మంది వచ్చినప్పుడు ఏమవుతుందండి, 60 మంది ఏం నవ్వుకుంటారు, ఎంతసేపు మాట్లాడుకుంటారు? అంటే 20 మంది ఎవరు ఉంటారు? రోజు ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు, లేదా ఫ్యామిలీ దగ్గరగా ఉండేవాళ్ళు ఉంటారు. ఎప్పుడో 10 సంవత్సరాలతో ముందు కలిసిన వాళ్ళు, 20 సంవత్సరాల ముందు కలిసిన వాళ్ళు, సంవత్సరం క్రితం కలిసిన వాళ్ళు కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకోవడానికి ఉంటాయి, చాలా జోక్స్ పడతాయి, చాలా ఎమోషన్స్ వస్తాయి, చాలా ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, నవ్వులు పూస్తాయి ఆటోమేటిక్గా. అలాంటి సందర్భాల్లో క్యాండిడ్ వీడియోగ్రఫీ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ లిమిటెడ్ పర్సన్స్ అటువైపు నుంచి 10 మంది, ఇటువైపు నుంచి 10 మంది కూర్చున్నప్పుడు క్యాండిడ్ వీడియోగ్రఫీ మీరు చేయడానికి కూడా ఏమీ దొరకకపోవచ్చు అక్కడ. ఇది నా అభిప్రాయం మాత్రమే. అలాగే ప్రీ వెడ్డింగ్కి ఒక లొకేషన్కి వెళ్ళాలంటే ఆ లొకేషన్లో ఆ హోటల్ పరిస్థితి ఏంటి, అక్కడ ఆ హోటల్లో అంతకుముందు స్టే అయిన వాళ్ళు ఏంటి, ఆ రూమ్లో సరైన శానిటైజేషన్ అయిందా లేదా, మీరు వెళ్ళే క్యాబ్లో ఆ డ్రైవర్ పర్ఫెక్ట్గా పాజిటివ్ లేకుండా ఉన్నాడా, లేకపోతే క్యాబ్ పర్ఫెక్ట్ ఉందా, లేకపోతే ఆ లొకేషన్ పర్ఫెక్ట్గా ఉందా, ఇలాంటి అన్ని అంశాలు వస్తాయి. కాబట్టి ప్రీ వెడ్డింగ్కి పోస్ట్ వెడ్డింగ్కి పోనీ ఈ బడ్జెట్ అటు డైవర్ట్ చేస్తారేమో అనే ఆలోచన కూడా నాకైతే తట్టట్లేదు. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. కాబట్టి అసలు ఒక రకంగా ప్రపంచంలో మేధావులు మాట్లాడుతున్నది ఏంటంటే కరోనాకు ముందు, కరోనా తర్వాత మానవ జీవన శైలియే మారే పరిస్థితులు ఉన్నాయి. సో దట్ మనం కూడా ఎప్పటికప్పుడు సునిశ్చితంగా చాలా నిశితంగా పరిశీలిస్తూ మన లైఫ్ స్టైల్ని కూడా ఏ విధంగా మార్చుకోవాలని గమనించాలి. వెడ్డింగ్స్కి అంత బడ్జెట్ కూడా ఉండకపోవచ్చు. భవిష్యత్తులో వెడ్డింగ్స్ జరుగుతాయి, తక్కువ మందితో జరుగుతాయి, భయంగా జరుగుతాయి, తక్కువ బడ్జెట్తో జరుగుతాయి. కాబట్టి మనం కూడా మన జీవనశైలిలో మార్పులు, వృధా ఖర్చులను పక్కకు పెట్టి అనవసరమైన ఖర్చు రూపాయి కూడా పెట్టకుండా అవసరానికి మాత్రమే ఖర్చు పెడుతూ గడపాల్సిన రోజులు ముందు చాలా ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా క్రమశిక్షణని, ఆరోగ్య క్రమశిక్షణ, ఈ రెండూ కూడా ఆర్థిక ఆరోగ్య. ఎందుకంటే అనవసరంగా పని లేకుండా ఫోటోగ్రాఫర్స్ కూడా బయట చాలామంది తిరుగుతున్నారు. ఏమవుతుందిలే అని. చాలా భయంకరమైన వ్యాధి ఇది. కాబట్టి ఏ రకంగా వస్తుందో తెలియదు. కాబట్టి అవసరం లేకపోతే బయటికి కూడా వెళ్ళకూడదు. మందులు కావాలన్నా, నిత్యావసరాలు కావాలన్నా రోజు వెళ్ళే కంటే వారానికి 10 రోజులకు ఒకసారి తెచ్చిపెట్టుకోండి. తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తద్వారా జాతి, దేశ ఆరోగ్యాన్ని, దేశ శ్రేయస్సుని కోరుకున్న వాళ్ళు అవుతారు. సో దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. అందుకోసం ఇంట్లోనే ఉండమంటున్నారు. కాబట్టి ఇంట్లోనే ఉండి దేశ సేవ చేసే అద్భుతమైన అవకాశం దొరికింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తూ చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడపాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ముందు చాలా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇకపోతే నికాన్ వర్సెస్ నికాన్ 2 నేమ్స్ ఎందుకు?
నికార్ వర్సెస్ నికాన్, 2 నేమ్స్ ఎందుకు? ఓకే, మేము లెన్సెస్ని నికార్ అని పిలుస్తామండి. నికార్ లెన్సెస్ అని అంటాము. ఆ కంపెనీ సంబంధించి నికాన్ పేరు ఎలా వచ్చింది దాని గురించి మాట్లాడాలి. నెక్స్ట్ సెషన్ రేపు కూడా నా సెషన్ ఉంటుంది, కాకపోతే వేరే లింక్ ద్వారా ఉంటుంది, వేరే డీలర్స్ కోసం చేస్తాము. అవసరమైతే రేపు మాట్లాడుతానండి. ఈరోజు సమయం చాలా అయిపోయింది. మీకు ముందుగా చెప్పాను, రంజాన్ సందర్భంగా ఫాస్టింగ్స్ నడుస్తున్నాయి, ఆ ఫాస్టింగ్లో ఉన్నాను. సో ఇంకా ఫాస్టింగ్ సంబంధించి టైం కూడా దగ్గర పడుతుంది, ప్లస్ నమాజులు కూడా ఉన్నాయి, కాబట్టి కాస్త డీప్గా మాట్లాడలేకపోతున్నాను. అయినప్పటికీ కూడా ఇచ్చిన షెడ్యూల్ 5 అంటే 5:30 అయింది, ఆల్మోస్ట్ 5:30 అయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే చూస్తున్నాను, క్వశ్చన్స్ చూస్తున్నాను, నేను స్క్రోల్ చేస్తున్నాను. ఫోటోగ్రాఫర్కి ఇన్కమ్ ఎలా వస్తుంది? సాగర్ డిజిటల్స్, కరీంనగర్. ఫోటోగ్రాఫర్కి ఇన్కమ్ ఎలా వస్తుంది అని అడిగారు. అంటే నాకు అర్థం కాలేదు, ఫోటోగ్రాఫర్కి ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఫోటోగ్రఫీ చేయడం ద్వారానే వస్తుంది. బట్ ఆ ప్రశ్న వేయటం ఉద్దేశం ఏంటంటే, నేను అర్థం చేసుకునే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు కరోనా ఉంది కదా, మరి ఫోటోగ్రాఫర్కి ఇన్కమ్ ఎలా వస్తుంది, లేకపోతే అలా ఆ కోణంలో అడిగారా, లేకపోతే ఇన్కమ్ ఎలా పెంచుకోవాలని అడిగారా, నాకు అర్థం కాలేదు ఆ క్వశ్చన్ స్పష్టంగా. అయినప్పటికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికీ ఒకటి చెప్పగలను. అవకాశం ఉంటే, చాలామంది పల్లెటూళ్ళల్లో కూడా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఈరోజు. చాలా చక్కటి ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ చేసే అవకాశాలు కొంతమందికి ఉంది. అలాగే వైల్డ్ లైఫ్ అంటే బర్డ్స్ సంబంధించిన ఫోటోగ్రఫీ చేయడానికి ఆస్కారం ఉంది, పెట్స్ సంబంధించిన ఫోటోగ్రఫీ చేయడానికి ఆస్కారం ఉంది, ఫుడ్ సంబంధించిన ఫోటోగ్రఫీ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటివన్నీ చేయడం ద్వారా షటర్ స్టాక్ లాంటి వాటికి ఆన్లైన్లో అమ్ముకోవడం ద్వారా కూడా మీరు ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు. యాక్చువల్గా ఫోటోగ్రాఫర్స్కి నెక్స్ట్ సెమినార్స్లో నేను అప్డేట్ చేయదలుచుకుంది వాటి విషయాల గురించే. ఎందుకంటే ఇలాంటి పూర్తిగా వెడ్డింగ్స్ మీదే డిపెండ్ అవుతే మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. ఓకే, ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో 80% 90% కాస్త 3 నెలలు 2 నెలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే స్థితి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇంకొంతమందికి 6 నెలలు ఎదుర్కొనే స్థితి ఉండొచ్చు, ఇంకొంతమందికి సంవత్సరం ఎదుర్కొనే పరిస్థితి ఉండొచ్చు. కానీ అంతా హెల్తీగా ఏం లేరు. 10% మంది నాకు తెలిసి ఏంటంటే కింది స్థాయి ఫోటోగ్రాఫర్ నుంచి టాప్ మోస్ట్ హైదరాబాద్లో టాప్ హై ఎండ్ ఫోటోగ్రాఫర్స్ వరకు కలిసి తిరిగిన అనుభవం ఉంది. కాబట్టి కింది స్థాయి ఫోటోగ్రాఫర్తో సహా ఆ స్థాయి వరకు నాకు తెలుసు కింది స్థాయి ఫోటోగ్రాఫర్స్ యొక్క బాధలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు. సో కాబట్టి ఏంటంటే ఇన్కమ్ని వేరే రకంగా కూడా సంపాదించే సోర్సెస్కి అలవాటు పడటానికి నా నెక్స్ట్ సెమినార్స్లో ఖచ్చితంగా అది దృష్టిలో తీసుకుంటాను. నేను ఖచ్చితంగా అది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఖాళీ సమయాల్లో మీరు ఏదైనా ఫోటోగ్రఫీ చేసి మీరు వాటిని ఆన్లైన్లో అమ్ముకోవడం ద్వారా మీరు డబ్బు సంపాదించే విధంగా మనం ఆలోచన చేద్దాం. జెడ్ సిరీస్ 70 to 200 లెన్స్ ప్రైస్ నాకు తెలియదండి, మహాగణేష్ ఎంటర్ప్రైజెస్ వారిని అడగండి ప్రైస్ సంబంధించి. ఎందుకంటే లెన్సెస్ ఎక్కువ అయిపోయాయి, కెమెరాస్ ఎక్కువ అయిపోయాయి, వాటి గురించి ఎక్కువగా నాకు ప్రైస్ అవగాహన ఉండదు. రెగ్యులర్ వీడియో కూడా చేయొచ్చండి. ఇంతకుముందు చెప్పినట్టుగా కాస్త హీట్ అంటే కొంచెం గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీడియోలో కూడా గ్యాప్ వస్తుందండి ఖచ్చితంగా. రెగ్యులర్గా కంటిన్యూస్గా ఏమీ వీడియో రికార్డింగ్ ఎవరు ఏం చేయరండి. ప్లాన్గా చేస్తే సిస్టమేటిక్గా చేసుకుంటే చేయొచ్చండి. 24 to 200 లెన్సెస్లో జెడ్ సిరీస్ అడిగారు, దాని గురించి కొంచెం చూడాలండి. ఆ తర్వాత మా www.nikonindia.comలోకి వెళ్తే మీకు ఉన్న లెన్స్ల సిరీస్ కానీ ఫ్యూచర్లో రాబోయే మా టైం లైన్ అంటే ఏ సంవత్సరంలో ఏ లెన్స్లు వస్తాయో అవి కూడా మీకు పూర్తి వివరాలు ఉంటాయండి. అలాగే ఇంగ్లీష్లో హిందీలో ట్యుటోరియల్స్ కూడా ఉంటాయి. ఫర్దర్గా మా కంపెనీ అనుమతిస్తే మీరందరూ రిక్వెస్ట్ పెడితే, త్రూ ద డీలర్స్ రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా దాంట్లో తెలుగు ట్యుటోరియల్స్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పటికైతే ఇంగ్లీష్ హిందీ ట్యుటోరియల్స్ ఉన్నాయి. అర్థమయ్యే వాళ్ళు హిందీ ట్యుటోరియల్స్, ఇంగ్లీష్ ట్యుటోరియల్స్ అర్థమయ్యే వాళ్ళు నికాన్ వెబ్సైట్లోకి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు ఖాళీ సమయాల్లో. ఈవెన్ ఐ ఆమ్ హ్యావింగ్ సిగ్మా 70-200G lens Nikon mount, but it's not working for Nikon Z6. Purchased it for Nikon D750. దీని గురించి నాకు ఒకసారి పర్సనల్గా ఒకసారి మెసేజ్ మళ్ళీ నాకు పెట్టండి. ఆర్కే స్టిల్స్ వారు ఎవరో, నేను నంబర్ కూడా ఇస్తున్నాను ఇప్పుడు. నా మొబైల్ నెంబర్ 7013952949. సో ఈ నెంబర్కి మీరు మళ్ళీ మెసేజ్ పెడితే కాస్త వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆర్ట్ ఫోటోగ్రఫీ మీద ఎఫెక్ట్ ఉంటుందా సార్? ఆర్ట్ ఫోటోగ్రఫీ మీద ఎఫెక్ట్ ఏమీ అంటే ఎక్కువగా ఉండే అవకాశం లేదండి. అంటే పరోక్షంగా ఉంటుంది, ప్రత్యక్షంగా ఉండదు, పరోక్షంగా ఎఫెక్ట్ ఉంటుంది ఆర్ట్ ఫోటోగ్రఫీ మీద. అంటే మీరు
అంటే పరోక్షంగా అంటే ఏంటంటే తెలియాలి, కాస్త నా తెలుగులో కాస్త పదాలు ఇబ్బంది పెడుతూ ఉంటే క్షమించాలి. పరోక్షంగా అంటే ఏంటంటే మీరు గతంలో ట్రావెల్ చేసినట్టుగా ఈజీగా ట్రావెల్ చేయలేకపోవటం ఆర్ట్ ఫోటోగ్రఫీ కోసం, గతంలో హోటల్స్లో స్టే అయినట్టు ఈజీగా స్టే అవ్వలేకపోవటం డ్యూ టు కరోనా భయంతో, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి తప్ప మీకు ఆర్ట్ ఫోటోగ్రఫీలో పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవండి. సార్, కరోనా టైంలో మిడిల్ క్లాస్ ఫోటోగ్రాఫర్ల పరిస్థితి ఎలా గడవడం సార్? రాంబాబు వర్మ, ఆర్ఎం, మోటపాలుకుంట. చాలా మంచి క్వశ్చన్ వేశారండి. చాలా వివరంగా చెప్పాలి. మీకు ఇంతకుముందు చెప్పాను, వేరే ప్లాట్ఫామ్ పైన నేను ఒక 3-4 రోజుల్లో వస్తాను. ఆ రోజులో ఇప్పుడు నేను నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, మీరు నాకు ఖచ్చితంగా పెట్టండి, మెసేజ్ పెట్టండి, మీకు లింక్ ఇస్తాను. ఆ రోజు పూర్తిగా 1.5 అవర్ వరకు కూడా నేను మాట్లాడతాను, పూర్తి స్థాయిలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మొబైల్ నెంబర్ రిపీట్ చేయమన్నారండి. 7013952949 అండి. మహాగణేష్ ఎంటర్ప్రైజెస్ వారిని అడిగినా కూడా ఇస్తారు. కానీ చిన్న క్వశ్చన్స్కి, చిన్న మెన్యూలో ప్రాబ్లమ్స్కి, ఆటో ఫోకస్ ఎస్ఆ సియా ఇలాంటి మీటరింగ్ ఎలా అనే వాటికి మాత్రం ఇబ్బంది పెట్టకండి, దయచేసి నా రిక్వెస్ట్. ప్లస్ అందరికీ చెప్పేది ఏంటంటే, వాట్సాప్లో అనవసరమైన గ్రూప్స్ లేకపోతే వేలాది నంబర్లు స్టోర్ అయి ఉండటం వల్ల, నా ఇష్టమున్నా లేకపోయినా గ్రూప్లో చేర్చుకునే అవకాశం అందరికీ ఉండటం వల్ల, సో అందరూ చేర్చుకోవడం వల్ల కూడా నేను ఆ వాట్సాప్ అన్నీ చూడలేకపోతున్నాను. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్ మెసేజ్ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ నేను చదువుతాను. జనరల్ సాధారణమైన మెసేజ్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ మాత్రం నేను చూసే అవకాశాలు తక్కువ అండి. ఇఫ్ యూ టేక్ ద వీడియో కెన్ యూ టేక్ ఫొటోస్? సో అంతే అనుకుంటా అండి. మ్యాక్సిమం అన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేశాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి. హాజరైన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మహాగణేష్ ఎంటర్ప్రైజెస్ వారికి కూడా, మీ కరీంనగర్ పరిసర ప్రాంత ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా అనేక సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా మీకు మంచి ఉన్నతమైన సేవలు అందిస్తున్నటువంటి మహాగణేష్ ఎంటర్ప్రైజెస్ వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ, మా నికాన్ ఫ్యామిలీని ఎంకరేజ్ చేస్తూ, నికాన్ సంస్థకి సపోర్టర్స్గా ఉంటారని, మీ భవిష్యత్తులో మరింత సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ, అలాగే మరొకసారి అనవసరంగా బయట తిరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఎట్ ద సేమ్ టైం నేను పదే చెప్తున్నాను, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. థ్యాంక్ యూ.